ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుదీనతారిణం. కృష్ణ కృపామూర్తి శిలా ఏసీ భక్తివేదాంత స్వామి శిల ప్రభుపాదులకి జై. హరే కృష్ణ. సో నిన్నటి క్లాస్లో మనం 3వ అధ్యాయం కర్మయోగ అనే అధ్యాయంలో ఎసెన్షియల్గా రివ్యూ చూస్తే మన ఫస్ట్ సెక్షన్ త్యాగ అంటే ఏంటి చూసాము, రైట్. సో నిజమైన వైరాగ్యం అంటే ఏంటి, కపట వైరాగ్యం అంటే ఏంటి చూసాము. అండ్ నిజమైన వైరాగ్యంలో కూడా 2 రకాలు. ఒకటి సన్యాసము, రెండవది జ్ఞానంతో కూడిన సన్యాసము, రెండవది జ్ఞానంతో కూడిన కర్మ, దాన్నే కర్మ సన్యాసం అంటారు. సో కృష్ణుడు అర్జునుడికి ఏమని చెప్పాడు, ఒకటి నీది ఆ స్థాయి కాదు, రెండవది ఒకవేళ నీది ఆ స్థాయి అయినా సరే నలుగురికి ఉదాహరణ స్థాపించడం కోసం నువ్వు కర్మయోగ చెయ్యి అని చెప్పి, కర్మయోగ కర్మ సన్యాసం అంటే ఫలాపేక్ష లేకుండా కర్మయోగ చెయ్యి అని చెప్పారనమాట. సో అది ఫస్ట్ సెక్షన్ అనమాట. తర్వాత సెకండ్ సెక్షన్ రెగ్యులేటెడ్ యాక్టివిటీస్. సో ఎవరైతే ఈ స్థాయిలో ఉండరో, అంటే ఈ కర్మయోగ అనే స్థాయి కొంచెం పెద్ద స్థాయి ఆశ ఉండేవాళ్ళు అట్లీస్ట్ పాపము అంటే వికర్మ చెయ్యొద్దు, దానికన్నా బెటరు కర్మ, దానికన్నా బెటర్ కర్మకాండ. కర్మకాండ అంటే దేవతలను పూజించడం, అంటే భౌతిక కోరికలకు పూర్తి చేసుకోవడం కోసం శాస్త్రం చెప్పిన పుణ్యకార్యాలు చేయడం, దాన్ని కర్మకాండ అంటారనమాట. కర్మయోగ అంటే భౌతిక కోరికలు కాకుండా భగవంతుని యొక్క ప్రసన్నం, భగవంతుని యొక్క ఆనందం కొరకు, ఆయన సంతృప్తి కొరకు ఎటువంటి ఫలాపేక్ష లేకుండా చేయడం అనేది కర్మయోగ. ఇది ఇంకా హయ్యర్ స్టేజ్ అని చెప్పి, కర్మయోగ కన్నా హయ్యర్ స్టేజెస్ ఉన్నాయి, తర్వాత చూస్తాం మనము. సో కానీ కృష్ణుడు ఏం చెప్పారంటే, అంటే జంతువుల స్థాయి, అంటే పాపాత్ములు అంటే జంతువుల స్థాయి, అది వాళ్ళు ఫ్యూచర్ గురించి భవిష్యత్తు గురించి ఆలోచించకుండా వాళ్ళకి ఏదనిపిస్తే అది చేస్తారు. సో ఆ స్థాయి నుంచి కర్మయోగి స్థాయి రావడం స్టెప్ బై స్టెప్ చెప్పారు. ఆ తర్వాత చెప్పినట్టుగా ఆదర్శప్రాయం, ఎగ్జాంపులరీ అంటే ఒకవేళ నువ్వు, ఎందుకంటే ఈ లోకంలో సాధారణ ప్రజలు అనేవాళ్ళు లీడర్స్ ఏం చేస్తారు, సాధారణ ప్రజలు అదే ఫాలో అవుతారు. ఈ రోజుల్లో లీడర్స్ అంటే ఎవరు, సినిమా హీరోలు, స్పోర్ట్స్ స్టార్లు, పొలిటీషియన్స్, వీళ్ళే హీరోలు, రైట్. ఒకప్పుడు వీళ్ళని ఇంట్లో కూడా రాణించేవాళ్ళు కాదు. రంగస్థలం నాటకాలు ఆడుకునే వాళ్ళని, మొహానికి రంగులు వేసుకునే వాళ్ళని ఇంట్లో కూడా రాణించేవాళ్ళు కాదనమాట. ఈరోజు వాళ్ళ కోసం ఉరుకులు పరుకులు, వాళ్ళ కోసం చొక్కాలు చింపేసుకోవడాలు, వాళ్ళ ఆటోగ్రాఫ్ పడి చచ్చిపోవడము, సో వాళ్ళు వదిలేసిన కర్చీఫ్ మొక్కని ఇంట్లో పూజించుకోవడము. సో ఇది ఈరోజు స్థాయి. ఇది వాళ్ళు ఎలా డ్రెస్ వేసుకోవడం అలా డ్రెస్ వేసుకోవడం, వాళ్ళు ఎలా తలదూకోవడం అలా తలదూకోవడము. సో బట్ ఈ లోకల్ ప్రతి ఒక్కరు ఎవరో ఒకరిని ఫాలో అవుతాడు ఖచ్చితంగా. సో యాక్చువల్గా లీడర్ అనేవాడిని ఫాలో అవుతారు. కృష్ణుడు ఏమంటాడు, నువ్వు లీడర్ కాబట్టి అర్జున, సో నువ్వు నీకు నిజంగా ఆ స్థాయి ఉన్నా సరే నువ్వు కర్మయోగనే చెయ్యి, తద్వారా జనాలు నిన్ను ఫాలో అవుతారు, తద్వారా అందరూ బాగుపడతారని చెప్తారు కృష్ణుడు. అండ్ లాస్ట్ అర్జునుడు ఏమడుతారు, సరే కృష్ణ ఇవన్నీ పాటించాలన్నా సరే చాలాసార్లు మనస్సు ఏది మంచో ఏది చెడు తెలిసినా సరే దాన్ని మనం పాటించలేకపోతూ ఉంటాము, ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పి. దాని కృష్ణుడు సమాధానం ఏమనిస్తున్నారు, యాక్చువల్గా దాని కారణం ఏమిటి, లస్ట్, కామేశ క్రోధేశ రజోగుణ సమద్భావం అని చెప్పి, ఈ రజోగుణం వలన ఈ కామము క్రోధం వస్తాయని చెప్పి. సో ఇప్పుడు దాన్ని జయిస్తే కానీ నువ్వు ఈ కర్మయోగం అన్నీ చేయలేవు అని చెప్తారు అనమాట. దాన్ని ఎలా జయించాలి అంటే
అవి ఎక్కడ ఉంటాయో తెలుసుకో అంటారు. ఎక్కడ ఉంటాయంట? ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి. సో కాబట్టి ఇంద్రియాలని, మనస్సుని, బుద్ధిని లో నుంచి కర్మని మనం కామాన్ని జయించాలి ఆ 3 ప్లేసుల్లో. సో ఇంద్రియాల్లో కామాన్ని ఎలా జయిస్తాము? నియంత్రిత కార్యకలాపాల ద్వారా, పాజిటివ్ ఎంగేజ్మెంట్స్. అండ్ మనస్సుని ఎలా జయిస్తామంటే భగవంతుని నామం ద్వారా, నామం మీద ధ్యానం ద్వారా, మంత్రం. మనస్త్రాయితే ఇది మంత్ర అని చెప్పి. మూడవది బుద్ధిని ఎలా మనం స్ట్రెంగ్తన్ చేసుకోవాలి అంటే ఫర్ పాజిటివ్ నాలెడ్జ్, రైట్? ఈ స్పిరిచువల్ నాలెడ్జ్, గీత, భాగవతం, ఇలా సాధువుల యొక్క సత్సంగం, తద్వారా మన యొక్క ఇంటెలిజెన్స్ని మనము షార్పెన్ చేసుకుంటాం. బయట వాళ్ళకి బేసిక్స్ కూడా తెలియదు వాళ్ళకి. సో వాళ్ళ ఇంటెలిజెన్స్ అంతా కేవలము జంతువులు ఏ విధంగా కష్టపడతాయో వాళ్ళు కూడా బతకడం కోసం అవసరమైన ఇంటెలిజెన్స్ ఉందేమో కానీ హయ్యర్ ఇంటెలిజెన్స్ లేదు. హయ్యర్ ఇంటెలిజెన్స్ అంటే అంతకన్నా పెద్ద విషయాలు తెలుసుకునే ఇంటెలిజెన్స్ ఉండదు అనమాట. సో శాస్త్రాల ద్వారా వస్తుంది ఇది. సో ఇది మనం లాస్ట్ క్లాస్లో చూసాము. సో ఇక్కడ లాస్ట్ క్లాస్లో మనము ఇక్కడ రెగ్యులేటెడ్ యాక్టివిటీస్ అని చెప్పుకున్నాము. రెగ్యులేటెడ్ యాక్టివిటీస్ అంటే ఏంటి? సో పాపం అంటే మనము ఈ రెగ్యులేటెడ్ యాక్టివిటీస్లో మనం ఏం చూసామంటే వన్ ఆఫ్ ద ఎలిమెంట్ యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన. సో మనం ఏం చేసినా సరే మన కార్యం మన యొక్క కర్మ యజ్ఞం రూపంలో భగవంతుని కోసం చేయాలి అని చెప్పి, రైట్? అండ్ ఆ ఫలితాన్ని ఆశించకూడదు. భగవంతుడు వచ్చిన ఫలితాన్ని కూడా భగవంతుని యొక్క కృప వలనే వచ్చింది అని ఆ భావంతో చేయాలి అని చెప్పి మనం చర్చించుకున్నాము. అండ్ అది అన్నిటికీ వర్తిస్తుంది, మన జీవితంలో ప్రతిదానికి అది వర్తిస్తుందని చర్చించుకున్నాము. ముఖ్యంగా ఆహారం, అన్ని విషయాలు వర్తిస్తుంది కానీ ముఖ్యంగా ఆహారం. మనం తీసుకునే ఆహారము కృష్ణుడికి స్వయంగా చెప్పాడు ఆహారం ఎలా వస్తుంది అని చెప్పి. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవాత్ యజ్ఞాత్ భవతి పర్జన్యు యజ్ఞ కర్మ సముద్భవ చర్చించుకున్నాము. సో ఈ ఆహారం అనేది యాక్చువల్గా భగవంతుని యొక్క సృష్టిలో భాగంగా వస్తుంది కాబట్టి ఆయన మనకి ఇచ్చింది. కాబట్టి దాన్ని మనం గుర్తించాలి, తిరిగి ఆయనకి యజ్ఞం కింద సమర్పించి తర్వాత మనం తీసుకోవాలని చెప్పి. సో ఎలా సమర్పించాలంటే భగవంతుని నైవేద్యంగా పెట్టాలి. ఇది లాస్ట్ క్లాస్ మనం చర్చించాము కానీ జస్ట్ థియరీ చెప్పాను నేను. సో ఈరోజు మనం దాన్ని ప్రాక్టికల్స్ చెప్తాం ఎలా చేయాలని చెప్పి, రైట్? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఎందుకంటే మనము కోర్స్ విన్నామంటే దానివల్ల మన జీవితంలో కొంతైనా మార్పు రావాలి. సో చాలామంది అంటారు ప్రభుజీ మీరు నాన్ వెజ్ వెజిటేరియన్ అంటారు, వెజిటేరియన్లో కూడా జంతువులకు ప్రాణాలు ఉంటుంది, సారీ మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది కదా. సో వాట్ అబౌట్ దట్ అని చెప్పి. సో యాక్చువల్గా ఇక్కడ దే నథింగ్ గ్రేట్ అబౌట్ వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్. యాక్చువల్గా ఈవెన్ పంది కూడా వెజిటేరియన్. వాట్ ఇస్ సో బిగ్ డీల్ అబౌట్ ఇట్? సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనము భగవంతుని గుర్తిస్తున్నామా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అది. కాబట్టి ఆయనకి సమర్పించి మనం తీసుకున్నప్పుడు ప్రసాదం అవుతుంది. అప్పుడు ఆ యొక్క కర్మలో ఉన్న ఆ యొక్క కర్మ అంటే యాక్టివిటీ, ఆ కర్మలో ఉన్న కర్మఫలం అనేది పోతుంది. నేను చెప్పాను కదా నిష్కామ కర్మ ద్వారా పుణ్య పాపం దూరం ఉంటాయని చెప్పి. సో ఇక్కడ మనము భగవంతునికి నైవేద్యంగా పెట్టినప్పుడు ఏమవుతుందంటే భగవంతుడు అందులో కర్మ మొత్తాన్ని తీసేసి మనకి తన యొక్క దాని యొక్క మర్సీని అందులో వేసి మనకి ఇస్తారనమాట. గుడిలోకి వెళ్తే దర్శనం దొరకపోయినా ఫీల్ అవ్వం కానీ ప్రసాదం దొరకకపోతే ఫీల్ అవుతాం, అవునా కదా? దర్శనం ఆల్టర్ మూస్తుంటుంది, జనాలు ప్రభుజీ దర్శనం కప్ కులేగాను, దర్శనం ఎప్పుడు అవుతుంది అని కొంతమంది అడుగుతారు. కానీ ప్రసాద్ కిత్నా బజే హోగా, ప్రసాదం ఎప్పుడు అని చెప్పి చాలా ఎక్కువ మంది అడుగుతారు. సో ప్రసాదం ఈజ్ నెంబర్ 1 ఇన్సెంటివ్ ఇస్కాన్ టెంపుల్స్ అంటే ప్రసాదం అనమాట. సో ఎందుకంటే మొన్న రీసెంట్గా యానివర్సరీ అయింది. మేము అనుకున్నాము సరే ఒక 500-600 మంది వస్తారు చిన్న టెంపుల్ హాల్ అని చెప్పి 1400 మంది వచ్చారు. మేము అప్పటికి 700 మంది పెట్టుకున్నాం. కానీ మళ్ళీ అప్పటికప్పుడు వండాలంటే టైం పడుతుంది. నేను సాయంత్రం 4 అయిపోయింది, 2 గంటలకు ప్రసాదం స్టార్ట్ చేస్తే 4-4:30 అయినా జనాలు లైన్లో 500 మంది ఉన్నారనమాట. తినే వెళ్తాం మేము కానీ వెళ్ళాం. అండ్ వాళ్ళు ఏదో కూటుకో దిక్కులేని వాళ్ళు కాదు. అందులో నాకు తెలిసిన డౌనర్లు కూడా ఉన్నారు, పెద్ద అంటే స్టేట్ లెవెల్ రేమండ్ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు కూడా ఉన్నారనమాట. నన్ను ప్రభుజీ మీరు ఇంటికి వెళ్ళిపోండి నేను పంపిస్తానులేండి అంటే నో మందిరంకి వచ్చిన తర్వాత ప్రశాంతం తినకుండా వెళ్ళకూడదు అని చెప్పి. సో పీపుల్ హ్యావ్ గ్రేట్ సెంటిమెంట్. ఎందుకంటే అది వాస్తవం. అది స్వామివారికి ప్రేమగా నైవేద్యం పెట్టినప్పుడు ఆయన మన ప్రేమను స్వీకరించి యాక్చువల్గా ప్రసాదం కాన్సెప్ట్ కూడా మనం భగవద్గీతలో 10వ అధ్యాయంలో చూస్తాం, మనము భక్తి యోగాలో చూస్తాం అది. సో వెన్ వి డూ విత్ లవ్, లార్డ్ యాక్సెప్ట్స్ దట్ లవ్. మన ప్రేమని ఆయన తీసుకుంటారు. ఆ రైస్ని కాదు, ఆ రైస్ ద్వారా నీ ప్రేమను తీసుకుంటారు.
అండ్ తన యొక్క మర్సీని అందులో ఇస్తారనమాట. అండ్ ఆ మర్సీ అందులో ఉంటుంది. అది మనం తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మనకి భగవంతుని యొక్క కృప మనకు వస్తుంది. సో దట్ ఈస్ ద అండర్స్టాండింగ్. సో మనము యాక్చువల్లీ దిస్ ఇస్ షుడ్ హ్యాపెన్ ఓన్లీ మందిరం వచ్చినప్పుడే కాదు, ప్రతిరోజు ప్రతి ఒక్కరు మనము మన ఇంట్లో అలాగే మనము ఫాలో అవ్వాలి. మనం తీసుకున్న ఆహారము అది భగవంతుని యొక్క కృపణ కాదు చెప్పండి. ఒకప్పుడు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా భోజనం నారాయణ అనేవాళ్ళు, పక్కన పెట్టేవాళ్ళు, శ్రీ విష్ణు అనేవాళ్ళు. ఒక్కొక్కరు ఒక రకంగా. మన పాత తరం వాళ్ళు చూసినట్లయితే దే యూస్ టు డూ డిఫరెంట్ థింగ్స్. మనం భోజనం చేసే ముందు భగవంతుని, ఈవెన్ క్రిస్టియన్స్ వాళ్ళ కల్చర్లో కూడా ఉంది ఇది. వాళ్ళు మనం నిందిస్తాము గొర్రెలు మేకలు చెప్పి, కానీ ఈవెన్ దే హ్యావ్ దిస్ కల్చర్. ప్రతి ధర్మంలో కూడా మంచి ఉంటుంది, వాళ్ళ ధర్మంలో కూడా దిస్ కాన్సెప్ట్ ఇస్ దేర్ యాక్చువల్లీ. సో మనకు వచ్చే ఆహారము భగవంతుడి యొక్క కృప అని చెప్పి. సో అయితే కృప అని చెప్పి వదిలేయడమే కాదు, మనం ప్రాక్టికల్గా భగవంతుడు నైవేద్యంగా పెట్టాలి. సో ఏం పెట్టాలి అంటే మనకు నచ్చింది దానికి పెట్టడం కాదు, స్వామివారు ఏదైతే తీసుకుంటారో అది స్వామివారికి పెట్టి దాన్ని మనం ప్రసాదంగా తీసుకోవాలి. ఒక్కసారి మీరు ఆలోచించండి. మన ఇంటి పెద్ద ఆయన ఉన్నప్పుడు పెద్ద ఆయన తినంది మన కోసం మనం వండుకొని తింటామా? అట్స్ ఇంట్లో ఒక పని మనిషి ఉన్నాడు, ఇంటి యజమానికి ఏది కావాలో వండి పెడతాడు, ఆ తర్వాత అది తను తింటాడు అనమాట, నో ప్రాబ్లం. కానీ యజమానికి పెట్టిన తర్వాత తన కోసం సెపరేట్గా మళ్ళీ వండుకొని పనీరు అని చేసి తింటాడా? తిండి కదా. దట్ ఈస్ న్యాచురల్ హౌ ఇట్ ఇస్ డన్, నాట్ హౌ ఇట్ ఇస్ డన్. సో సిమిలర్లీ మందిరం మన ఇంట్లో భగవంతుడు అన్ని కనీసం పట్టమైనా ఉండాలి, కనీసం ఒక భగవంతుడి విగ్రహమైనా ఉండాలి. అంటే వారికి మనము శ్రీ విగ్రహానికి మనము నైవేద్యం పెట్టాలి. స్వామివారు ఏం తీసుకుంటారో అది పెట్టాలి. స్వామివారు ఏం తీసుకుంటారో పత్రం పుష్పం ఫలం తోయం, శుద్ధ శాకాహార భోజనం తీసుకుంటారు. కాబట్టి శాకాహార భోజనాన్ని, అది కూడా తమోసిక గుణం లేని వాటిని, అంటే ఉల్లి వెల్లుల్లి లాంటి వాటిని కూడా లేకుండా శాకాహార భోజనాన్ని మనం పెట్టి దాన్ని మనము స్వామివారికి నైవేద్యం పెట్టి దాన్ని మనం తీసుకున్నప్పుడు అది ప్రసాదం అవుతుంది. సో అట్లీస్ట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మన ఇంట్లో ఇది అలవాటు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీకు అనిపిస్తుంది, ప్రభుజీ మా ఇంట్లో మా హస్బెండ్ డివోటీ కాదు, మా వైఫ్ డివోటీ కాదు, మా పిల్లలు డివోటీ కాదు. డోంట్ వర్రీ, అట్లీస్ట్ నువ్వు కన్విన్స్ అయితే చాలు. నువ్వు ఇంట్లో భగవంతునికి నైవేద్యంగా పెట్టి దాన్ని మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెడితే వాళ్ళకి తెలియకుండా వాళ్ళు భక్తులు అయిపోతారు. ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తికి ఒక కంటాజియస్ డిసీజ్ ఉంది, సరే కోవిడ్, దాని దగ్గరికి వెళ్తే నీకు వచ్చేస్తుంది కదా. సిమిలర్గా తెలిసి తీసుకున్నా తెలియకుండా తీసుకున్నా సరే అది వర్క్ అవుతుంది మెడిసిన్ అనేది, అవునా కాదా? సో ప్రసాదం అనేది మెడిసిన్, మన భవరోగాన్ని నయం చేస్తుంది. సో అయితే ఇప్పుడు మనం ఆహారాన్ని ప్రసాదం కింద ఎలా మారుతుంది అనేది మనం ఇప్పుడు ఐ విల్ షో ఏ వీడియో. ఓకే, సో అందరూ శ్రద్ధగా వినండి. ఈరోజు మనం భగవంతుడికి నైవేద్యం ఎలా నివేదన చేయాలో తెలుసుకుందాం. సో మనం నివేదన చేయడానికి కావాల్సినవి తులసి, ఇవి మనం ఆచమనం చేయడానికి, ఇవేమో మనకి శుద్ధీకరణ చేసుకోవడానికి. ముందుగా 3 times ఆచమనం చేసుకోవాలి. ఓం కేశవాయ స్వహ, ఓం నారాయణ స్వహ, ఓం మాధవ, ఓం గోవిందాయ నమః. ఈ తులసిని ఒక్కొక్క తులసిని తీసుకొని దేనికి అది సపరేట్గానే వేయాలి. ఒకవేళ తులసి దొరికినప్పుడు అది డ్రై చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం, లేదంటే కనుక ఫ్రిడ్జ్లో బాక్స్లో పెట్టుకున్నా అలా చేసుకోవచ్చు. సో తులసితో ఎప్పుడైతే మనకి భగవంతుడికి చాలా ప్రీతి తులసి అంటే, తులసితో ఎప్పుడైతే నివేదన చేస్తామో భగవంతుడు తీసుకుంటాడు. భగవంతుడు తీసుకున్న ఈ తీసుకున్నది మనం తీసుకోవడం వల్ల మనం కూడా శుద్ధీకరణ అవుతాము. ఇది మనం ఎప్పుడు డైరెక్ట్గా చేసే అర్హత లేదు మనకి. ఎప్పుడైతే ఈ నివేదన అనేది గురు పరంపర ద్వారా భగవంతుడు చేరి అప్పుడు భగవంతుడు చేరుతుంది, భగవంతుడు స్వీకరిస్తాడు. మనం నివేదన చేసిన తర్వాత మాకు కర్టెన్ క్లోజ్ చేయాలి. మనకి నివేదనకి చేసేటప్పుడు 3 మంత్రాలు ఉంటాయి. ఒకటి ప్రభుపాద ప్రణతి మంత్రం, రెండోదేమో చైతన్య మహాప్రభుది, మూడోది కృష్ణ మంత్రం. ఒక్కొక్కటి 3 times చేయాలి. ఓం నమో విష్ణుపదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామని నమస్తే సారస్వత దేవ గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవది పాశ్చాత్య దేశాన్ని నమో విష్ణుపదాయ
కృష్ణ ప్రేస్తాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నిధి నామినే నమస్తే సారస్వత దేవగౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవతి పాశ్చాత్య దేశాన్ని నమో విష్ణుపదాయ కృష్ణ ప్రేస్తాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నిధి నామినే నమస్తే సారస్వత దేవగౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవతి పాశ్చాత్య దేశాన్ని. ఇప్పుడు చైతన్య మహాప్రభు మహామంత్రం. ఓం నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరదిశే నమః. ఓం నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరదిశే నమః. ఓం నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరదిశే నమః. ఇప్పుడు కృష్ణ మంత్రం. ఓం నమో బ్రాహ్మణ్యాయ దేవాయ గో బ్రాహ్మణహితాయ చ జగత్తాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఓం నమో బ్రాహ్మణ్యాయ దేవాయ గో బ్రాహ్మణహితాయ చ జగత్పితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఓం నమో బ్రాహ్మణ్యాయ దేవాయ గో బ్రాహ్మణితాయ చ జగత్పితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఇలా 3 సార్లు నివేదన చేసి మనం నమస్కారం చేసుకోవాలి. హరే కృష్ణ. ఇది మనకి మోస్ట్లీ 7 మినిట్స్ ఆఫరింగ్ చేసేటప్పుడు 7 మినిట్స్ ఉంటుంది. మనకి భగవంతుడికి నివేదన చేసే ఆహారంలోని ఉల్లి వెల్లి లేకుండా కుకింగ్ చేయాలి. చేసి మనం అది నివేదన చేయాలి భగవంతుడికి. సాత్వికైన ఆహారం మాత్రమే భగవంతుడికి నివేదన చేయాలి. ఆఫరింగ్ టైం మళ్ళీ మనం ఆఫరింగ్ ఎప్పుడైతే మళ్ళీ తీస్తామో 7 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మనం బెల్ రింగ్ చేసి కర్టెన్స్ ఓపెన్ చేయాలి. ఏవైతే మనం ఆఫరింగ్ తీసామో ఇవి సేమ్ ఏదైతే డిషెస్లో మనం వండామో అందులోనే సేమ్ వేసి కలుపుకోవాలి. ఎందుకంటే మనందరం తీసుకుంటాం కదా. సో ఈ ప్రసాదం తీసుకోవడం వల్ల మనం శుద్ధమవుతాము. హరే కృష్ణ. సో ఇప్పుడు మనం ఇప్పుడు టెంపుల్లో కూడా మేము నైవేద్యం పెడతాము, కానీ అది మీకు చూపించలేదు ఆ వీడియో. ఎందుకంటే గర్భగృహంలో మనము పెట్టింది అది మనం పబ్లిక్కి చూపించాము. రెండవది వీ ఆల్సో అందరూ గృహస్థులు కాబట్టి గృహస్థులు ఇళ్లలో వాళ్ళు ఎలా చేస్తారు అన్నది మీకు తెలియాలి కాబట్టి ఈ వీడియో చూపించాం. టిపికల్గా ఒక ఇస్కాన్ డివోటీస్ ఎలా ఉంటారని చెప్పి. సో స్వామివారి కోసం సపరేట్గా స్వామివారు తీసుకున్న నైవేద్యం ప్లేట్ సపరేట్గా ఉంటుంది. మనం వండింది దాన్ని పెట్టి స్వామివారి నైవేద్యం పెట్టి తర్వాత దాన్ని తీసుకెళ్ళి మిగతా భోజనం కలిపి అప్పుడు ప్రసాదం అవుతుంది అనమాట. సో దానికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ అనేది మీకు పీడిఎఫ్లో పెట్టాను. ఆ పీడిఎఫ్లో మీరు చూసుకోండి. దెన్ యూ విల్ అండర్స్టాండ్ దిస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు మనం ఇప్పుడు నవ్ ఇట్ ఇస్ 8:15. నవ్ విల్ స్టార్ట్ అవర్ టుడేస్ క్లాస్. సో ఈరోజు యొక్క క్లాస్ అధ్యాయం పేరు ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్, అంటే దివ్య జ్ఞానం అని చెప్పి. చూడండి, ఈరోజు అధ్యాయము చెప్పాలంటే వెరీ సింపుల్ చాప్టర్. నిన్నటి చాప్టర్ కన్నా కూడా ఫస్ట్ చాప్టర్ ఇంట్రడక్షన్ అని చెప్పాను. సెకండ్ చాప్టర్ ఈజ్ లైక్ మొత్తం అంత సమ్మరీ అని చెప్పాను. థర్డ్ చాప్టర్ ఈజ్ లైక్ కర్మయోగ. కానీ కర్మయోగ అనేది వెరీ సింగిల్స్ కాన్సెప్టే, కానీ అది అంత కొంచెం టఫ్ కాన్సెప్ట్ సరిగ్గా. కానీ నేను చూశాను మీరు అందరు కూడా నా వాట్సాప్ గ్రూపుల్లో చాలా వండర్ఫుల్గా మీరు హ్యావ్ రిటర్న్ ఆన్సర్స్ టు ఇట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. మీకు అందరికీ అర్థమవుతుంది అనే విషయం నాకు అర్థమైంది. గుడ్ అబౌట్ దాట్. అండ్ ఈరోజు క్లాస్ అనేది మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. కానీ ఒక విషయం చెప్తున్నానండి, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. ఈరోజు క్లాస్ ఈజీ అని చెప్పాను, కానీ చాలా ఇంపార్టెంట్. చెప్పాలంటే నిన్నటి క్లాస్ కన్నా మొన్నటి క్లాస్ కన్నా కూడా ఈరోజు క్లాస్ ఎక్కువ ఇంపార్టెంట్. కానీ ఈరోజు క్లాస్ ఈజీ కూడా, రైట్? సో ఆల్ ఆఫ్ యూ టేక్ డౌన్ నోట్స్. సో విల్ స్టార్ట్ నౌ. సో ఈరోజు చాప్టర్లో మనం చూసినట్లయితే, సో ఈ చాప్టర్ మొత్తం 42 శ్లోకాస్ ఉంటాయి. ఇందులోని ఇది 42 శ్లోకాస్ 4 కాన్సెప్ట్స్ అనమాట. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఇస్ దట్ ఎటర్నల్ నాలెడ్జ్, శాశ్వతమైన జ్ఞానము. అది ఫస్ట్ 10 శ్లోకాస్. దీనికే మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. మనము వీ స్పెండ్ ఆల్మోస్ట్ ½ an hour ఫర్ దిస్. అండ్ తర్వాత సెకండ్ కాన్సెప్ట్ అనేది ఎక్యురేట్ అండర్స్టాండింగ్. ఇది 5 శ్లోకాలు ఉంటుంది. ఈ సబ్జెక్ట్ కూడా కొంచెం ఇంపార్టెంట్నే. అండ్ థర్డ్ కాన్సెప్ట్ ఇస్ దట్ రియాక్షన్లెస్ అని చెప్పి. ఇది యాక్చువల్గా థర్డ్ చాప్టర్లో ఉన్నది కంటిన్యూషన్, కానీ నేను థర్డ్ చాప్టర్లోనే ఇది మొత్తం కవర్ చేసేసాను ఆల్మోస్ట్. కాబట్టి దీని గురించి మనం క్విక్గా కవర్ చేస్తాము. అండ్ లాస్ట్ కాన్సెప్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ కాన్సెప్ట్కి ఇంచుమించుగా ఒక 20 నిమిషాలు, లాస్ట్ కాన్సెప్ట్కి ఒక 15 నిమిషాలు, రైట్? సో 35. అండ్ ఈ సెకండ్ కాన్సెప్ట్ 5 minutes, థర్డ్ కాన్సెప్ట్ 5 minutes. సో 45 minutesలో మనము కంప్లీట్ చేద్దాము. అండ్ తర్వాత 10 minutes క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకుందాము. ఆల్ రైట్. సో నేను చెప్పినట్టుగా ఈ చాప్టర్ పేరే ఏంటంటే భగవద్గీత యొక్క చరిత్ర. కృష్ణుడు ఇప్పుడు చెప్తున్నాడు. లాస్ట్ శ్లోకంలో కర్మయోగం చెప్పారు. ఇప్పుడు యాక్చువల్గా ఈ జ్ఞానం గురించి చెప్తున్నారు కృష్ణుడు. అందరూ నా వెనకాల చెప్పండి. శ్రీ భగవాను ఉవాచ
అందరం వెనకాల చెప్పాలి నేను చెప్పిన తర్వాత. శ్రీ భగవాను యువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తావాన్ అహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాక వే బ్రవీత్. చూడండి ఇక్కడ ఏమని చెప్పారు, శ్రీ భగవాను ఉవాచ అన్నారు. మీరు గమనిస్తే అర్జునుడికి అర్జున ఉవాచ అన్నారు, ధృతరాష్ట్ర ఉవాచ అని, సంజయ్ ఉవాచ అన్నారు. ఎక్కడ కృష్ణ ఉవాచ అనొచ్చు కదా, శ్రీకృష్ణ ఉవాచ అనొచ్చు కదా. కానీ ఏమని చెప్తున్నారు ఇక్కడ, శ్రీ భగవాను ఉవాచ అని చెప్తున్నారు. అంటే వ్యాస మహర్షి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వ్యాస మహర్షి రాశారు కదా మహాభారతము. సో మహాభారతంలో మహాభారతం భాగంగానే భీష్మ పర్వంలో వస్తుంది ఈ 18 అధ్యాయాలు. సో ఇక్కడ కృష్ణుడు ఎప్పుడు మాట్లాడినా సరే శ్రీ భగవాను ఉవాచ అని రాశారు వ్యాస మహర్షి. అంటే వ్యాస మహర్షి మళ్ళీ చెప్పగానే చెప్తున్నారు కృష్ణుడే స్వయంగా శ్రీ భగవానుడు అని చెప్పి. కానీ ఇక్కడ భగవద్గీతలో కృష్ణుడు ఏ రోల్ తీసుకున్నారు, కృష్ణుడు ఏ రోల్ తీసుకున్నారంటే ఇక్కడ కృష్ణ హాస్ టేకెన్ ద రోల్ ఆఫ్ ఏ గురు, అవునా కదా. అర్జునుడు ఉన్న సమస్యకి ఒక గురువు అంటే ఒక భగవంతుడై ఉండి, కానీ లీలలో భాగంగా కృష్ణుడు అర్జునుడికి రిలేటివ్, కజిన్, ఒక ఫ్రెండ్లా ఉండేవాడు. కానీ భగవద్గీత వచ్చినప్పటికీ కృష్ణుడు ఇది సుప్రీం లార్డ్, బట్ హీ హెస్ టేకెన్ ద రోల్ ఆఫ్ ఏ గురు. కాబట్టి గురువుగా ఆయనకు ఉపదేశిస్తున్నాడు, కానీ గురువుగా ఉంటూ కూడా మధ్యలో చెప్తారు సడన్గాన అర్జున ఐఎమ్ సుప్రీం లార్డ్ అని చెప్పి. ఎక్కడ చెప్తారు అర్జున్, మల్టిపుల్ ప్లేస్లో చెప్తారు. 7వ అధ్యాయంలో చెప్తారు, ముఖ్యంగా 10వ అధ్యాయము, నెక్స్ట్ 11వ అధ్యాయంలో అయితే అసలు లెఫ్ట్ రైట్ కడిసి పారేస్తారు అనమాట. భగవంతుడు తన గొప్పతనం మొత్తం చెప్పేస్తారు ఇక్కడ 10వ అధ్యాయం 11వ అధ్యాయం. మీలో ఎవరికైనా కృష్ణుడి పట్ల ఈర్ష్యా ద్వేషాలు ఉంటే రావద్దు క్లాస్కి. ఈర్ష్యా ద్వేషాలు ఉంటే అక్కడే హార్ట్ అటాక్ చచ్చిపోతారనమాట. సో ప్రేమ ఉంటే మాత్రం దానికోసం వెయిట్ చేయండి. బట్ ఇఫ్ యూఆర్ ఎన్వియస్ ప్లీజ్ డోంట్ కమ్, ఎందుకంటే తట్టుకోలేరు మీరు. సో ఎనీ హౌస్, బట్ బై డిఫాల్ట్ కృష్ణుడు గురువు స్థానంలో చెప్తున్నారు ఇక్కడ. కానీ వ్యాస మహర్షి మాత్రము ఎప్పుడు కృష్ణుడు మాట్లాడడం స్టార్ట్ చేసినా సరే శ్రీ భగవాను ఉవాచ అని చెప్తున్నారు, అంతే తప్ప జస్ట్ శ్రీకృష్ణ ఉవాచ అని చెప్పలేదు. శ్రీ భగవాను ఉవాచ అని ముందే చెప్పారు. అంటే కృష్ణుడు 10వ అధ్యాయం 11వ అధ్యాయం చెప్తున్నారు, నేను స్వయంగా నేనే దేవాది దేవుడిని అని చెప్పి, సమస్తానికి నేనే మూల కారణం అని చెప్పి భక్తి యోగంలో చెప్తారు. అది ఫస్ట్ 6 చాప్టర్లు ఎక్కడ చెప్పారు భగవంతుడు తన గురించి. కానీ వ్యాస మహర్షి మాత్రం బిగినింగ్ నుంచి చెప్పేస్తున్నాడు అనమాట శ్రీ భగవాను ఉవాచ అని చెప్పి. ఓకే, సో ఇక్కడ భగవంతుడు ఏమని చెప్తున్నారు ఈ శ్లోకంలో, దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. ఏమంటారంటే, అవ్యయమైన ఈ యోగ శాస్త్రమును నేను వివస్వానుడుకు అంటే సూర్యదేవునికి ఉపదేశించితిని. వివస్వానుడు దానిని మానవులకు ప్రతి అయిన మనువునకు ఉపదేశింపగా మనువు దానిని ఇక్ష్వాకునకు ఉపదేశించాను అని ఇక్కడ చెప్తున్నారనమాట. మనం ఇప్పుడు చూసినట్లయితే ఇంతవరకు మనం 2nd చాప్టర్లో కృష్ణుడు ఒక లెవెల్లో చెప్పారు, 3rd చాప్టర్లో ఏం చెప్పారు, కర్మయోగ చేయమని చెప్పారు, అవునా కాదా. ఇప్పుడు ఆ కర్మయోగ కృష్ణుడు చెప్పారంటే కృష్ణుడు తన సొంత కవిత్వం చెప్పాడా. మన సినిమాలో కూడా సినిమా డైరెక్టర్లు, నెక్స్ట్ స్క్రిప్ట్ రైటర్లు, డైలాగ్ రైటర్స్ వాళ్ళకి నచ్చిందని చెప్తారు అనమాట రకరకాలవి. సో కృష్ణుడు కూడా దానికి నచ్చిందని చెప్తున్నాడా, కాదండి. కృష్ణుడు ధర్మోహి సాక్షాత్ భగవత్ ప్రణీతం, అంటే భగవంతుడు ఏం చెప్తే అదే ధర్మము. ధర్మానికి సృష్టికర్త భగవంతుడు అయినా సరే ఇక్కడ కృష్ణుడు గురు స్థానంలో ఉన్నారు కాబట్టి, అవునా కదా, కృష్ణుడిగా గురు స్థానంలో ఉన్నారు కాబట్టి ఒక గురువు అనేవాడు ఏది సొంత కవిత్వం చెప్పకూడదు. ఇప్పుడు నేను ఒక గురు స్థానంలో మీకు చెప్తున్నాను, మీరు అడగొచ్చు చక్రధారి దాస్ ప్రభు మీరు ఈ పాయింట్ చెప్పారు, దీనికి ఆధారం ఏంటి, దేని ఆధారంగా చెప్తున్నారని మీరు అడగొచ్చు నన్ను. సో లైక్ దిస్ సో కృష్ణుడు కూడా ఇది కృష్ణుడు కూడా ఇది వర్తిస్తుంది. సో కృష్ణుడు ఏమని అడుగుతున్నారు ఇక్కడ, నేను ఇప్పుడు ఏదో చెప్తున్నానో ఈ జ్ఞానం సంగతి నీకు తెలియాలి, అంటే వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ దిస్ నాలెడ్జ్ అని చెప్పి. సో భగవంతుడు ఏమని చెప్తున్నారు, ఒక రకంగా ఎక్కడ ఈ చాప్టర్లో చెప్పేస్తున్నారు భగవంతుని గొప్పతనం అనేది. ఏమని చెప్తానంటే, ఈ జ్ఞానాన్ని నేను సృష్టి ప్రారంభంలో సూర్య భగవానుడికి ఇచ్చాను. సూర్య భగవాన్ పేరు వివస్వాన్ అని చెప్పి. ఆ తర్వాత సూర్య భగవానుడు ఈ జ్ఞానాన్ని మనువుకి స్వయంభూ మనకి ఇచ్చారు, రైట్. అండ్ ఆ మనువు తర్వాత కింగ్ ఫ్రమ్ దేర్, అక్కడి నుంచి తర్వాత ఇక్ష్వాకు రాజులకి ఇచ్చారు అని చెప్పి కృష్ణుడు చెప్తున్నారు అనమాట, రైట్. సో అంటే ఈ జ్ఞానం అనేది మొదటిసారి ఇప్పుడు నేను మీకు చెప్పట్లేదు, ముందు నుంచి ఉంది అని భగవంతుడు చెప్తున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నౌ ఇఫ్ యు సీ, ఈ దివ్యమైన శాశ్వతమైన జ్ఞానము దీన్ని ఎవరు పొందగలరు,
నెక్స్ట్ ఎవరి నుండి పొందగలరు అండ్ ఆ జ్ఞానం ఏమిటి అనేది ఇప్పుడు మనం చూస్తాము. యాజ్ సెడ్ దీనికి మనం 20 minutes మనం కేటాయిస్తాము. ఈ శ్లోకం మీరు చూసారు, ఈ స్లైడ్ మీరు చూస్తున్నారు కదా, ఇది చెప్పాలి అంటే దీనికే నాకు ఇంచుమించుగా ఒక పావు గంట టైం వెళ్ళిపోతుంది. బికాజ్ మీలో చాలామందికి ఈ కాన్సెప్ట్ తెలియకపోవచ్చు. బట్ నెవర్తలెస్ నేను మీకు ఈ కాన్సెప్ట్ కొంచెం సింపుల్గా చెప్తాను. మనందరికీ తెలిసిందే, మీరు ఇవన్నీ చూడదులేండి, ఇప్పుడు చూస్తే మీరు నా క్లాస్ వినరు. మీ అందరికీ తెలిసిందే సత్య, త్రేత, ద్వాపర, కలి, ఈ 4 పేర్లు వినే ఉంటారు కదా, రైట్? 4 యుగాలు అంటాము. సో ఈ 4 యుగాలు కలిస్తే దాన్ని ఒక దివ్య యుగ అంటారనమాట. అర్థమైందా? 4 యుగాలు కలిస్తే ఒక దివ్య యుగం అని చెప్పి. అలాంటి దివ్య యుగాలు 100 దివ్య యుగాలు, సరే 1000 దివ్య యుగాలు అయితే బ్రహ్మదేవుడికి ఒకరోజు. సో ఈ సృష్టిలో ఎవ్రీథింగ్ ఈజ్ యాక్చువల్గా ఈజ్ మెజర్డ్. యాక్చువల్లీ ఆల్ ద విజ్ ఇన్ఫైనైట్, బట్ ఇట్స్ ఆల్ మెజర్డ్. అంతెందుకండి, మన పూర్వీకులు మన ఈ గంట ఏముంటుందని పంచాంగం వాటిల్లో లాస్ట్ 1000 years ముందు కూడా ఆ టైంలోనే ఏ నక్షత్రం చెప్పేస్తారు, నెక్స్ట్ రాబో టైం కూడా చెప్పగలరు. ఎవ్రీథింగ్ ఇస్ మెజర్డ్. సో కలియుగం మనం చూసినట్లయితే 4,32,000 years ఇస్ కలియుగ. నోట్ చేసుకోవచ్చు, 4,32,000 years ఇస్ కలియుగ. తర్వాత దాని ముందు ద్వాపరయుగ ఈజ్ 2 times, త్రేతాయుగ 3 times, సత్యయుగ 4 times. సో ఒక దివ్య యుగ అంటే సత్య, త్రేత, ద్వాపర, కలి అంటే 4 into కలి ప్లస్ 3 into కలి ప్లస్ 2 into కలి ప్లస్ కలి ఈజ్ ఈక్వల్ 4 + 3 + 2 + 1 ఎంత? 10. అవునా కదా? 10 into కలియుగ ఏజ్ అనమాట. సో ఒక దివ్య యుగ అంటే 10 times into కలియుగ. కలియుగ ఈజ్ 4,32,000 years, 4,32,000 సంవత్సరాలు. అంటే ఒక దివ్య యుగం అంటే 43,20,000 సంవత్సరాలు ఒక దివ్య యుగం ఇది. సో ఇలాగన కృష్ణుడు దీన్ని సూర్య భగవానుడికి చెప్పారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ థింక్ సన్ ఈజ్ ఏ గ్లోబ్. అఫ్ కోర్స్ సన్ ఈజ్ ఏ గ్లోబ్, బట్ దట్ హ్యాజ్ ఎ ప్రిసైడింగ్ డీటీ. దానికి దేవతలు ఉంటాయి, దానికి ప్రిసైడింగ్ డీటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ భూమాత అంటాం, అవునా కదా? భూదేవి అంటాం కదా. సో ఎర్త్ ఈజ్ ఎ గ్లోబ్, బట్ గ్లోబ్ హ్యాజ్ ఎ ప్రిసైడింగ్ డీటీ. ఆ డీటీ పేరు భూదేవి, అందుకే భూలోకం అని పేరు వచ్చింది. సిమిలర్ సూర్యలోకానికి కూడా దేర్ ఇస్ ఎ డీటీ కావాలి, సూర్య భగవానుడు. సూర్య భగవానుడి పేరు వివస్వాన్. మనకి ఎవరు చెప్తారు ఇది? సైన్స్ 10,000 లక్ష సంవత్సరాలు అయినా సరే ఈ పేరు కనుక్కోగలదా? ఎందుకంటే మన పరిధి ఈ మాత్రం వరకే, విబ్జిఆర్ వరకే. అంతకుముందు చూడలేము, వెనక చూడలేము. సిమిలర్లీ మన సౌండ్ కెపాసిటీ కూడా ఒక లిమిట్ కెపాసిటీ, అంతకుముందు అంత వెనక చూడలేము. సో వివస్వాన్, ఇమం వివస్వాన్. సో వివస్వాన్ సన్ గాడ్ నేమ్. సో సన్ గాడ్ చెప్పారు, ఎప్పుడు చెప్పారంటే 27 దివ్య యుగాస్ ముందు. అంటే 27 into 43 లక్షల. సింపుల్ లెక్కేసుకుంటే మీకు, అంటే నేను ఇప్పుడు దీన్ని టెక్నికల్గా మీరు నింపాది చదువుకోండి. సింప్లీ స్పీకింగ్ 1,200 లక్షల సంవత్సరాల ముందు ఇది బోధించారనమాట. 1,200 లక్షల సంవత్సరాల ముందు. సో మిగతా ధర్మాలు వాళ్ళే చెప్పుకుంటారు ఎన్ని సంవత్సరాల ముందు వచ్చాయంటే 2,000 సంవత్సరాల ముందు, 3,000 సంవత్సరాల ముందు అని చెప్పి. సో 1,200 లక్షల సంవత్సరాల ముందు. అండ్ భగవద్గీతని సిమిలర్ మహాభారతంలో కూడా వస్తుంది. మహాభారతంలోనే భగవద్గీత చెప్పాడు కృష్ణుడు. ఎప్పుడు చెప్పాడు? 5,000 సంవత్సరాల కింద చెప్పారు. చాలామంది ఏమనుకుంటారంటే మన హిందూ ధర్మం 5,000 సంవత్సరాలు పురాతనమైనది, మిగతా ధర్మాలు జస్ట్ 2,000 సంవత్సరాలు, 1,500 సంవత్సరాలు చెప్పుకుంటారనమాట. కానీ 5,000 సంవత్సరాల ముందు భగవద్గీత రాలేదండి. 5,000 సంవత్సరాల ముందు కృష్ణుడు లాస్ట్ టైం చెప్పాడు భగవద్గీత. దట్ వాజ్ ద లాస్ట్ టైం భగవద్గీత వాజ్ స్పోకెన్. అదే మహాభారతంలో అదే భగవద్గీత ఏం చెప్తారంటే ఇది నేను ముందు ఎప్పుడు చెప్పానని చెప్పి. ద లాస్ట్ టైం దిస్ గీత వాజ్ స్పోకెన్ ఈజ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ త్రేతాయుగ. బిగినింగ్ ఆఫ్ త్రేతాయుగ అంటే సో 3 + 2 + 1 into కలియుగ, అవునా కాదా? సో అంటే ఇంచుమించుగా 21 లక్షల సంవత్సరాల ముందు, 21 lakh years ముందు భగవద్గీత చెప్పడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 5,000 సంవత్సరాల ముందు కురుక్షేత్ర రణరంగంలో అర్జునుడికి చెప్పడం జరిగిందనమాట. ఈ విషయాన్ని కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నారనమాట. ఇజ్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు నెక్స్ట్ కృష్ణుడు ఏమని చెప్తున్నారంటే, దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ శ్లోక. వెనకాతలు చెప్పండి. చూడండి, నేను 2 సార్లు ఎందుకు చదువుతున్నానంటే మీరు కూడా వెనకాల చెప్తారని చెప్పి. ఓకే. ఏవం పరంపరా ప్రాప్తం, ఏవం పరంపరా ప్రాప్తం, ఇమం రాజర్షయో విదుః, ఇమం రాజర్షయో విదుః, సకాలే నేహ మహతా, సకాలే నేహ మహతా,
యోగో నష్టా పరంతపః, యోగో నష్టా పరంతపః. ఏమని చెప్తున్నారు? ఈ దివ్య జ్ఞానము ఈ విధంగా గురు శిష్య పరంపరా రూపమున స్వీకరింపబడినది. రాజర్షులు దానిని ఆ రీతి అవగతం చేసుకొనిరి. కానీ కాలక్రమమున పరంపర విచ్ఛిన్నమగుట వలన ఆ జ్ఞానము నశించినట్లుగా కనిపించుచున్నది అని ఇక్కడ చెప్తున్నారు. కృష్ణుడు ఏమని చెప్పారంటే, ఈ జ్ఞానాన్ని నేను సూర్య భగవానుడికి ఇచ్చాను. సూర్య భగవానుడు ఈ జ్ఞానాన్ని ఫర్దర్గా ఎవరికి ఇచ్చారు? మనుకి ఇచ్చారు. మను దాన్ని ఇక్ష్వాకు రాజులకు ఇచ్చారు. తద్వారా రాజర్షుల ద్వారా అలాగా ఒక సక్సెస్, లైన్ ఆఫ్ డిసైప్లిక్ సక్సెషన్, దాన్నే పరంపర అంటారు, దాన్నే సంప్రదాయం అంటారనమాట. ఆ రూపాన్ని ఈ విద్య అలాగ కిందకు వచ్చింది. కానీ కాలక్రమేణా ఈ జ్ఞానం అనేది అపసంప్రదాయాలు. అపసంప్రదాయం అంటే ఎనీథింగ్ విత్ టైం, కాలం అనేది ప్రతిదాన్ని నాశనం చేస్తుంది, అవునా కాదా? యూ గెట్ అ ఫ్రెష్ కార్, కొన్ని నెలల పేరుగా దానికి తుప్పట్టేస్తుంది, ఏదైనా సరే. సో కాలక్రమేణా మళ్ళీ కొంచెం దాన్ని అది డిస్ట్రాక్ట్ అయింది. మళ్ళీ ఇప్పుడు దాన్ని నేను మీకోసం మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు ఇక్కడ, రైట్? సో నౌ ద క్వశ్చన్ ఈజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంప్రదాయం అంటే ఏంటో మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే చాలామంది అంటారు, ప్రభుజీ మీరు ఇప్పుడు హౌ షుడ్ ఐ బిలీవ్? మీరే చెప్తున్నారు, మీరు చూసారా, నేను చూసానా? కృష్ణుని మీరు చూసారా, నేను చూసానా? భగవద్గీత 5000 సంవత్సరాల ముందు అంటున్నారు, మీరు చూసారు, నేను చూసానా? కురుక్షేత్రం మీరు చూసారు, నేను చూసానా? సో పీపుల్ కెన్ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, వాట్ ఇస్ ద ప్రూఫ్ అని చెప్పి. సో అందుకనే, సో ఆన్ దిస్ కాన్సెప్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ నౌ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జ్ఞానాన్ని ఎవరు పొందగలరు అనేది చూద్దాం మనం. ఇక్కడ కృష్ణుడు ఏమంటే, ఇది శ్లోక నెంబర్ 2 కదా. థర్డ్ శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్తారంటే, ఇక్కడ కృష్ణ అర్జున నేను ఎందుకు చెప్తున్నానంటే భక్తోసిమే సకాచేతి అని చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే నీకెందుకు చెప్తున్నాను ఈ జ్ఞానాన్ని అంటే 2-3 కారణాలు చెప్తున్నారు. మొదటి కారణం ఏంటంటే, నువ్వు నా భక్తుడివి. రెండోది, నువ్వు నా స్నేహితుడివి, భక్తోసిమే సకాచేతి. అండ్ మూడోది ఏంటంటే, నువ్వు ఆల్సో అనసూయవి అని చెప్తారు. అనసూయవి అంటే నీకు నా పట్ల ఈర్ష్యాద్వేషాలు లేవు అని చెప్పి. అవి లేవు కాబట్టి నువ్వు ఈ సబ్జెక్ట్ని అర్థం చేసుకోగలవు అని చెప్తున్నారు అనమాట. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈర్ష్యాద్వేషాలు ఉన్నప్పుడు మనం భగవంతుణ్ణి అర్థం చేసుకోలేము. వీ కాంట్ అండర్స్టాండ్ లార్డ్. కృష్ణుడు తన గురించి చెప్పుకుంటున్నారు ఇక్కడ. ఈర్ష్యాద్వేషాలు ఉన్నవాడు ఏమనుకున్నాడంటే, అరే భగవంతుడు ఎందుకు తన గొప్పతనం చెప్పుకుంటున్నాడు? వై కృష్ణ ఈజ్ బోస్టింగ్ హిమ్సెల్ఫ్. నేను చెప్పినట్టుగా 10-11 అధ్యాయాలు మీరు సంబడి దే కాంట్ ఈవెన్ డైజెస్ట్ ఇట్. యాక్చువల్లీ కృష్ణుడు అంత గొప్పలు చెప్తారు అక్కడ, కానీ అది గొప్ప, నిజంగా ఆయన గొప్ప కాబట్టి గొప్ప చెప్తున్నాడు, లేని గొప్పలు చెప్పట్లేదు ఆయన ఏమీ. సో నేను ఇంకో విషయం చెప్పాను ఒకసారి క్లాస్ 1లో మీ అందరు చెప్పాను. ఏమని చెప్పానంటే, ఈ 18 అయినప్పటికల్లా మీకు దేర్ నథింగ్ యూ విల్ నాట్ నో అని చెప్పి. అంటే మీకు యాక్చువల్గా నేను ఇప్పుడే అడుగుతున్నాను, మీరు ఈ క్లాస్ అయిన తర్వాత మీ అందరికి చెప్తున్నా, ఈ క్లాస్ అయిన తర్వాత మీకు టైం ఉంటే, నిజంగా మీరు సీరియస్ అయితే, ఒక పెన్ పేపర్ తీసుకొని ఒక అరగంట ఆలోచించుకోండి. ఎనీ క్వశ్చన్ యూ హ్యావ్. అంటే పైథాగరస్ థియరమ్ అలా అడగదు కదా ఉద్దేశం ఇక్కడ. జీవితానికి సంబంధించిన ఏ ప్రశ్న అయినా సరే యూ రైట్ ఇట్ డౌన్, యూ జస్ట్ రైట్ ఇట్ డౌన్. అను ఎండ్ ఆఫ్ ద 18 days మీకు అవి కవర్ అవుతాయి. అవ్వకపోతే ఆ ప్రశ్నకి సమాధానం మీరు అడిగితే, నేను భగవద్గీత ద్వారా ప్రశ్న సమాధానం చెప్తాను, మీకు గీత ద్వారా సమాధానం చెప్తాను. సో భగవద్గీత హ్యాస్ ఎవ్రీథింగ్, ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్ అనమాట. సో ఇప్పుడు ఒక వ్యక్తి లాస్ట్ టైం నా క్లాస్లో అడిగాడు అనమాట, ప్రభుజీ మీరు చెప్పారు భగవద్గీతలో అన్ని ప్రశ్నలకు సమాధానం ఉన్నాయని చెప్పి. అలాంటప్పుడు ఎవరికి డౌట్స్ మిగలకూడదు కదా, అవునా కదా? ఇఫ్ ఆల్ యూర్ డౌట్స్ ఆర్ క్లియర్డ్, అప్పుడు ఇంకేం మిగలకూడదు కదా. సో దాన్ని స్టిల్ అలాంటప్పుడు ఇంకా ఎందుకు వై దేర్ ఈజ్ నాస్తికత్వం ఎందుకు ఉంది, ఎథియిజం ఎందుకు ఉంది అని చెప్పి వ్యాలిడ్ క్వశ్చన్. సో అప్పుడు నేను సమాధానం ఏం చెప్పానంటే, చూడండి, నాస్తికత్వానికి కారణము ఇట్ ఇస్ నాట్ ఎ డిసీజ్ ఆఫ్ ద మైండ్, ఇట్ ఇస్ ద డిసీజ్ ఆఫ్ ద హార్ట్. అది మనసుకు సంబంధించిన జబ్బు కాదు, హృదయానికి సంబంధించిన జబ్బు అని చెప్పి. మనసు అంటే బుర్రకు సంబంధించిన జబ్బు కాదు. ఎందుకంటే ఇప్పుడు భగవద్గీతలో అన్ని ప్రశ్నలు సమాధానం దొరుకుతాయి. ఐ కెన్ ఆన్సర్ యూ ఇంటలెక్చువల్లీ, మీకు అర్థమవుతుందా? బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎన్వీ ఇన్ యువర్ హార్ట్, నీకు ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం దొరికినా సరే స్టిల్ యూ విల్ నాట్ యాక్సెప్ట్ కృష్ణ. ఎందుకంటే యువర్ హార్ట్ ఈస్ ఎన్వియస్ అనమాట. సో దెర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్. నేను దేవుని క్లాస్లో చెప్పాను మీకు, దుర్యోధనుడు
కృష్ణుడిని భగవంతుడు నమ్మలేదు, కానీ కృష్ణుడు విశ్వరూపాన్ని చూపించాడు. అరే మూర్ఖుడు, నన్ను అరెస్ట్ చేయాలనుకుంటున్నావా, నీకు అది ఎంత, నీకు అసలు ఏం పోయేగాలం వచ్చిందని చెప్పి. అయినా సరే దుర్యోధనుడు అక్కడ భటులందరూ ఆయన అరెస్ట్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు దండోత్ ప్రణామం పెట్టేస్తారన్నమాట, అంటే సాష్టాంగ ప్రణామం చేసేస్తారు. దుర్యోధన చెప్తే పిచ్చోళ్ళారా, ఆయన మాయావి, ఇదంతా మ్యాజిక్ సో డోంట్ ఫాల్ ఇన్ ద ట్రాప్, అరెస్ట్ చేయండి అని చెప్తారు. చూడండి చాలామంది అంటారు, అరే భగవంతుడు నిజంగా ఉంటే నా ఎదురుగా రావాలి అప్పుడే నమ్ముతావు అని చెప్పి. అవును, మరి నువ్వు నమ్మకపోతే మరి భగవంతుడికి పొద్దుగా చదవద్దు. నువ్వు నమ్మకపోతే ఆయన భగవంతుడు రావడం మానేస్తాడు. ఎలా ఉందంటే ప్రధానమంత్రి నిజంగా ఉంటే ఈరోజు నా ఇంటికి భోజనానికి రావాలి, అదర్వైజ్ నేను నమ్మను. రే నువ్వు నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి? ప్రధానమంత్రి నమ్మకపోతే నీకు వచ్చి ఆయనకు వచ్చి నష్టమేమైనా ఉందా? నీకు ఇంకా నష్టమేమో కానీ ఆయనకు వచ్చి నష్టమేం లేదు. ఆకాశం మీద ఉమ్మేస్తే నీ మొహం మీదే పడుతుంది. సో పీపుల్ ఆస్ దిస్ క్వశ్చన్స్. కానీ నేను చెప్తున్నాను, ఎవరైతే ఇలాంటి ప్రశ్నలు అడుగుతారో నిజంగా భగవంతుడు వాడి ఎదురుగా వచ్చినా సరే నేను రాసిస్తాను, వాడు నమ్మడు భగవంతుడిని. ఎందుకంటే హీ హ్యాస్ ఎన్వీ ఇన్ హిస్ హార్ట్. ఎన్వీ ఉన్న హార్ట్కి సో నో మ్యాటర్ వాట్ దే ఫైండ్ ఎ రీజన్ టు నాట్ బిలీవ్. వాళ్ళకి ఏదో కారణం దొరుకుతుంది నమ్మకపోవడానికి. కాబట్టి వీ హ్యావ్ సీన్ దిస్. అరే హిరణ్యకశిపుడు, మీరు భాగవతం 7వ స్కందంలో వస్తుంది, తన తమ్ముడు హిరణ్యాక్షుడిని వరాహదేవుడు వధిస్తారు, అవునా కదా? సో హిరణ్యకశిపుడు ఏమంటాడు? హిరణ్యకశిపుడు మనలాగా ఈ రోజున్న నాస్తికుల్లా కాదు, వాడు రాక్షసుడు, కానీ వాడికి శాస్త్రాలు మొత్తం తెలుసు. హిరణ్యకశిపుడు ఏమంటాడు? అరే విష్ణువు దేవుడు భగవంతుడు, సో కాబట్టి సకల చరాచరులకు ఆయనే తండ్రి. హిరణ్యకశిపుడు అంటాడండి, సకల అచరాలకు ఆయనే తండ్రి, కాబట్టి రాక్షసులు దేవతలు ఇద్దరు ఆయనకు పుత్రులే. ఇద్దరు ఆయనకు పుత్రులు అయినప్పుడు విష్ణువు దేవతల పక్షపాతి అయి రాక్షసులను చంపుతున్నాడు, ఇది ఎక్కడ న్యాయము? కాబట్టి ఆయన దేవుడు అయి ఉండొచ్చు, కానీ ఆయన పక్షపాతి అయ్యాడు కాబట్టి ఆయనకి శిక్ష పడాల్సిందే, కాబట్టి నేను విష్ణువుని చంపుతాను. ఇదాని కంక్లూజన్. దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది? సో ఈవెన్ ఇఫ్ యూ ప్రూవ్, ఇప్పుడు దేవుడు లేడంటున్నారు కదా, నువ్వు దేవుడు నన్ను ప్రూవ్ చేయండి, చేస్తే ఏమిటో తెలుసా? మరి దేవుడు ఉంటే సునామీ ఎందుకు వచ్చింది, దేవుడు ఉంటే కోవిడ్ ఎందుకు వచ్చింది అంటే దేవుడు మంచోడు కాదు. ఏదో కారణం తీసి వాళ్ళు నిందిస్తారన్నమాట. అరే హిరణ్యకశిపుడు లాజికల్గా నీ తమ్ముడిని విష్ణువు ఎందుకు చంపాడు? తమ్ముడు హిరణ్యాక్షుడు మొత్తం లోకాన్ని మొత్తాన్ని పీడిస్తున్నాడు, కాబట్టి శ్రీ మహావిష్ణువు నీ తమ్ముడిని వధించారనమాట. అది నువ్వు మాట్లాడవు, నా తమ్ముడిని చంపేశాడు విష్ణువు, కాబట్టి విష్ణువుని నేను వధిస్తానని చెప్పి. దిస్ ఇస్ మైండ్ సెట్. ఈ రోజుల్లో మనం చూద్దామండి, ఇప్పుడు రామాయణం నిజమని చెప్పి వందల కొద్ది ఎవిడెన్స్లు వస్తున్నాయి, కృష్ణుడు ద్వారక వందల కొద్ది ఎవిడెన్స్ వస్తున్నాయి. ఎవరి నామాన్ని జపం చేయడం ద్వారా జనాలు సంపూర్ణంగా హృదయం పరివర్తన చెందుతుందో, ఎవరి నామం జపం చేయడం వల్ల వాళ్ళ యొక్క హృదయంలో కామవాసనలు వెళ్ళిపోయి వాళ్ళు శాశ్వతంగా భగవంతుని అంకితం అవ్వగలుగుతారు, కళ్ళ ముందు కనిపిస్తున్నాయి వాళ్ళకి. అయినా సరే లేదు, రాముడు మైథాలజీ, ఈజ్ నాట్ ఎ హిస్టారికల్ ఫిగర్, ఇట్స్ ఎ మిత్ మైథాలజీ. కృష్ణ ఈజ్ ఎ మైథాలజీ. నిజంగా రాముడు ఎదురుగా వచ్చేసరి నో ఇది కల్లా, ఇది మాయా, మైథాలజీ అంటే కల్పన అని చెప్పి, దిస్ ఆర్ ఫిక్షన్ అంటారనమాట వాళ్ళు. ఎందుకంటే దట్ ఈస్ ఎన్వీ. సో ఎన్వీ ఉన్న హార్ట్లోకి దే కాంట్ అండర్స్టాండ్. సో కృష్ణుడు చెప్తున్నారు క్లియర్గాన, అర్జున నీకెందుకు చెప్తున్నానంటే బికాజ్ యు ఆర్ నాట్ ఎన్వియస్, నీకు నా పట్ల ద్వేషం లేదు కాబట్టి. ఇప్పుడు అంతెందుకంటే నేనంటే నా పట్ల ఈర్ష్య ఉన్నవాడికి నేను చెప్పుకోను కదా నా గొప్పలు, ఏడుస్తాను నన్ను చూసి. సో ఐ విల్ నాట్ స్పీక్ మై సెల్ఫ్, బట్ వెన్ ఐ నో సంబడి లవ్స్ మీ, అప్పుడు నేను చెప్తాను లిసన్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ అని చెప్పి. సో కృష్ణ ఇస్ టెల్లింగ్ బికాజ్ యూ హ్యావ్ లవ్ ఫర్ మీ అండ్ బికాజ్ యు ఆర్ నాన్ ఎన్వియస్, అంటే నీకు నా మీద ఈర్ష్య లేవు కాబట్టి నీకు జ్ఞానాన్ని నేర్పిస్తున్నాను. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని ఎందుకు చెప్తున్నాను అందరూ చాంటింగ్ సెషన్కి రండి అని ఎందుకు చెప్పాను అంటే, బికాజ్ వెన్ యూఆర్ చాంటింగ్ హరే కృష్ణ, యాక్చువల్గా హరే కృష్ణ మంత్రం అర్థం ఇంకా మీకు చెప్పలేదు. ప్రస్తుతానికి నేను డాక్టర్లో ఏం చెప్తున్నాను, ఈ ట్యాబ్లెట్ వేసుకోని చెప్తున్నాను, ఆ ట్యాబ్లెట్ ఎందుకు వేసుకోవాలి, వేస్తే ఏమవుద్ది చెప్పట్లేదు మీకు, అది చెప్తాను నింపాది కానీ అది, బట్ స్టిల్ యూ డూ ఇట్. ఆ రకంగా ఏమవుతుంది, కృష్ణుడికి మనము వీఆర్ సరెండరింగ్ టు కృష్ణ, భగవంతుడికి మనము సరెండర్ అవుతున్నాము, శరణాగతం అవుతున్నాము. తద్వారా మనకి జ్ఞానము ఈజీగా మనకి జ్ఞానము అర్థమవుతుందన్నమాట. రైట్. సో అనసూయ ఫస్ట్ పాయింట్ అది. రెండవది నౌ విల్ గో దేర్. సెకండ్ థింగ్ సంబంధిత విచారణ. సో నిజమైన శిష్యుడు అనేవాడు యాక్చువల్గా ఈ జెన్యున్గా ఎంక్వైరీ ఉండాలి, తర్వాత ఆదేశాలని అనుసరించాలి, సబ్మిషన్గా ఫాలో అవ్వాలి. అలాంటి వ్యక్తి ఈ జ్ఞానాన్ని పొందగలరు అని చెప్పడం జరిగింది. కృష్ణుడు చెప్తున్నాడు, 3వ శ్లోకంలో చెప్పాడు ఈ కాన్సెప్ట్. తర్వాత ఇప్పుడు మనం చూస్తాం ఎవరి నుంచి పొందాలి జ్ఞానం, ఎవరి నుంచి పొందాలి అంటే ఇక్కడ చూడండి, సంప్రదాయ విహీనసే మంత్రస్తే నిష్ఫలా మత అని చెప్పడం జరిగింది.
అంటే గురు శిష్య పరంపర ద్వారానే ఇది మనము తెలుసుకోవాలి జ్ఞానము. సొంతంగా ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర తీసుకోకూడదని కూడా చెప్పడం జరిగింది. ఫర్దర్గా ఏం చెప్పడం జరిగింది ఇక్కడ చూడొచ్చు. 4 సంప్రదాయాలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది అనమాట వైష్ణవ సంప్రదాయాల్లో. సో భగవంతుడి నుంచి వస్తాయి. ఒకటి బ్రహ్మ సంప్రదాయము, ఒకటి శ్రీ సంప్రదాయం, లక్ష్మీ సంప్రదాయం. మన సౌత్ ఇండియా అంతా కూడా శ్రీ సంప్రదాయం అనమాట. ఇప్పుడు చిన్నజీర స్వామి అందరూ అంటారు కదా, వీళ్ళు శ్రీ సంప్రదాయం. 3వది రుద్ర సంప్రదాయం, నార్త్ ఇండియాలో ఎక్కువ ఉంటుంది. 4వది కుమార సంప్రదాయం. సో ఈ 4 ప్రామాణికమైన సంప్రదాయాలు. అండ్ ప్రతి సంప్రదాయంలో కూడా ప్రామాణికమైన ఆచార్యులు, ప్రామినెంట్ ఆచార్యులు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మ సంప్రదాయంలో ప్రామినెంట్ ఆచార్య మధ్వాచార్యులు, శ్రీ సంప్రదాయంలో రామానుజాచార్యులు, రుద్ర సంప్రదాయంలో విష్ణుస్వామి, కుమార సంప్రదాయంలో నింబారికాచార్యులు అనమాట. ఇలాగా రకరకాల 4 సంప్రదాయాలు ఉన్నాయి, రైట్. సో మన ఇస్కాన్ వరకు చూసినట్లయితే ఇస్కాన్ ఏ సంప్రదాయము మనది బ్రహ్మ సంప్రదాయం అనమాట. బ్రహ్మ మధ్వ గౌడీ సంప్రదాయం. కృష్ణుడి నుంచి బ్రహ్మదేవుడికి జ్ఞానం వస్తుంది, బ్రహ్మదేవుడి నుంచి నారదమునికి వస్తుంది, నారదముని నుంచి వ్యాస మహర్షికి వస్తుంది, వ్యాస మహర్షి నుంచి మధ్వాచార్యకి వస్తుంది, మధ్వాచార్య నుంచి అలా కిందకు వస్తూ మాధవేంద్రపురి, భక్తి వినోద్ ఠాకూర్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇలాగా దేర్ ఆర్ మెనీ నేమ్స్, ఇవన్నీ చెప్పలేను ఇప్పుడు నేను. వాళ్ళకి శిలా ప్రభుపాద్. సో అంటే దిస్ ఈజ్ ఎ కంటిన్యూస్ డిసైప్లిక్ సక్సెషన్. అంతే తప్ప ర్యాండమ్గా మనము ఎవరు పడితే వాళ్ళు భగవద్గీత రాసేయవచ్చు, ఎవరు పడితే మాట్లాడవచ్చు. చక్రధారి మాట్లాడుతున్నాడు, ఏంటి ఆధారం? ఇప్పుడు నేను చెప్తున్నానంటే 4,32,000 సంవత్సరాలు మీరు చూసారా? వాట్ ఈస్ ద ప్రూఫ్? నేను నిజం చెప్తున్నాను, ఏంటి గ్యారంటీ మీకు? ఎవరి నుంచి పడితే వాళ్ళు వినకూడదండి, మనం వినకూడదు అలాగా. ఇప్పుడు మనము ప్రాబ్లం ఏంటంటే మెటీరియల్ లైఫ్లో మనం ఎంత పక్కాగా ఉంటాము, భౌతిక జీవితంలో మనం ట్రైన్లో వెళ్తున్నాం, స్టేషన్లో వెళ్తున్నాము, ట్రైన్లో వెళ్తున్నాము, మంచినీళ్ళు తాగాలన్నా సరే మనం ఎక్కడ పడితే అక్కడ తాగము, కుళాయిలు తాగము. జస్ట్ బిస్లరీనో కిన్లే అని ఏదో ఒకటి ఒక ప్యాకేజ్ వాటర్ తాగుతాం, మినిమం గ్యారంటీ. ఎందుకంటే అది ప్రామాణికం, ఐఎస్ఐ సర్టిఫికేషన్ ఉంటుంది, అదొక బ్రాండ్ కాబట్టి. మంచినీళ్ళ విషయంలో కూడా మనం రిస్క్ తీసుకోము, అవునా కాదా? సిమిలర్గా మనం చదువుకోవాలనుకుంటే ఇప్పుడు మీలో కొంతమంది ఎవరో అమ్మాయి డాక్టర్, నేను క్లాస్లో చెప్పింది కదా డాక్టర్ చదువుతున్నానని చెప్పి, మెడిసిన్ చదువుతున్నానని చెప్పి, ఇంకెవరో అమ్మాయి నేను విఐటి ఏపీ అది అన్నది ఒక అమ్మాయి. సో మీరు ఇంజనీరింగ్ చేస్తున్నారు, డాక్టర్ చేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతారండి? మీరు మీ పిల్లల్ని ఎక్కడ పడితే అక్కడ జాయిన్ చేయించేస్తారా? లేకపోతే ఒక ప్రామినెంట్ యూనివర్సిటీలో జాయిన్ చేపిస్తారా? మీరే చెప్పండి. అంతే కదా. ఇప్పుడు చక్రధారదాస్ అనేవాడు, నేనే ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఓపెన్ చేస్తున్నాను, 10th క్లాస్ పాస్ అయినా పర్వాలేదు, ఫెయిల్ అయినా పర్వాలేదు, పాస్ అయినా ఫెయిల్ అయినా పర్వాలేదు, 1 ఇయర్లో MBBS డిగ్రీ ఇచ్చేస్తాను అని నేను పెడతాను. నేను ఇక్కడ మీరు జాయిన్ అవుతారా అండి? ఓన్లీ 1 lakh రూపీస్ ఫీజు అంతే, 1 ఇయర్, 10th పాస్ అయినా ఫెయిల్ అయినా పర్వాలేదు, డాక్టర్ సర్టిఫికేట్ గ్యారంటీ. నేను ఇచ్చినా సరే అది మీకు ఉపయోగపడుతుందా? అది మీరు జాయిన్ అవుతారా? మనం జాయిన్ అవ్వం కదా. మన కాలేజ్లో జాయిన్ అయ్యాము అంటే ఆ కాలేజ్ యొక్క అది ఏ అఫిలియేషన్, ఆంధ్ర యూనివర్సిటీనా, ఉస్మానియా యూనివర్సిటీనా, వెంకటేశ్వర యూనివర్సిటీనా, లేకపోతే డీమ్డ్ యూనివర్సిటీనా, లేకపోతే IITసా చూస్తాం మనం. అది ఒక ప్రామాణికమైన విద్యా సంస్థ. తర్వాత దాంట్లో కూడా ప్రామాణికమైన గురువులు, ఆ గురువులు కూడా ఎన్ని టామ్ డిక్ అండ్ హ్యారీ ఎవడ పడితే చెప్తే మనం వినం. అది ఆ గురువు క్వాలిఫికేషన్ ఏంటి, వాడు PhD చేశారు లేదా? ఇప్పుడు ఇంజనీరింగ్లో PhD కంపల్సరీ, మెడిసిన్లో చెప్పిన వాళ్ళు పోస్ట్ డాక్ కంపల్సరీ, వాళ్ళకి ఏదో ఉంటాయి వాళ్ళకి. సో ఎవరు పడితే వాళ్ళు వచ్చి చెప్పేస్తారంటే మనం వింటామా అండి? నెక్స్ట్ ఏ పుస్తకం పడితే పుస్తకం చదివేస్తామా? స్టార్ డస్ట్, స్వాతి, సితారా, ఇంకే ఫిల్మ్ఫేర్, స్పోర్ట్స్ స్టార్, నా టైంలో ఇవి ఇప్పుడు ఏమన్నా నాకు తెలియదు, విపుల, చతుర, చందమామ పుస్తకం చదివేస్తామా అండి? ఎక్కడ పడితే వింటామా? లేదు కదా. ప్రామాణికమైన బుక్స్, ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగ్ బుక్స్, మెడిసిన్ అంటే మెడిసిన్ బుక్స్, ఆ బుక్సే చదువుతాము, ఎందుకంటే అవి ఆథరైజ్డ్ బుక్స్ కాబట్టి. సో ఒక ప్రామాణికమైన విద్యా సంస్థ, ప్రామాణికమైన గురువు, ప్రామాణికమైన ఇది. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే ఎవరి పడితే దగ్గరికి వెళ్ళము, ఒక స్టాండర్డ్ హాస్పిటల్కి వెళ్తాము. డాక్టర్ వెనకాల సర్టిఫికేట్ ఉంటుందన్నమాట, ఏ యూనివర్సిటీలో పాస్ చేశాడు, మెడికల్ వాళ్ళ స్టాంప్ వేసి ఉంటుంది, ఇతను డాక్టర్ అని చెప్పి. సో భౌతికమైన విషయాల్లో కూడా మనము ఇంత జాగ్రత్తగా ఉన్నప్పుడు ఆధ్యాత్మిక విషయాలు ఎలా ఉండాలండి మనము? భౌతిక జీవితం ముఖ్యమా, ఆధ్యాత్మిక జీవితం ముఖ్యమా? ఆధ్యాత్మిక జీవితం జన్మలకు సంబంధించిన విషయం. కానీ ఆధ్యాత్మిక జీవితం విషయంకి వచ్చినప్పుడు ఎందుకండి మనము అంత రెక్లెస్గా ఉంటాం? మనం అక్కడ వచ్చినప్పుడు మనం చాలా రెక్లెస్ అయిపోతాం అనమాట. జనాలు అడుగుతారు, ప్రభుజీ కృష్ణుడు ఎలా ఇది చేశాడు, అలా ఇది చేశాడు, ఎవరైనా చెప్పాడు నీకు అంటే, నేను రామానంద సాగర్ కృష్ణ సీరియల్లో చూశాను, రాజమౌళి ఆ సినిమాలో చూపించాడు. అరే వాడే దేవుడిని నమ్మడు, వాడు రేపు మహాభారతం సినిమా తీస్తారంట,
యూ కెన్ ఎక్స్పెక్ట్ ఆయన ఏం చూపిస్తారు, కర్ణుని హీరోగా చూపిస్తాడు గ్యారంటీగానే, అర్జునుడిని కృష్ణుడిని ఏదో బఫూన్స్గా చూపిస్తారు. మనం అది చూసేసి ఓ కృష్ణుడు ఇలాంటి అలాంటి అనుకుంటాము. ప్రామాణికత ఏంటి? సో వీ షుడ్ హ్యావ్ ఎన్ ఆథరైజ్డ్ పర్సన్. ఎందుకు సింపుల్ ఇస్కాన్కి ఎందుకు వస్తున్నారు జనాలు చెప్పండి? నేను చెప్తున్నా ఎందుకు మీరు వింటున్నారు? ఎందుకంటే దిస్ ఇస్ ఆథరైజ్డ్ పరంపర. నన్ను అడగని చెప్తాను, నేను చెప్పిన దానికి భగవద్గీత చూపిస్తాను. నా భగవద్గీత అనేది వేల సంవత్సరాలుగా వస్తుంది. సో సిమిలర్గా నా గురువు కాబట్టి మనం ఎవరి నుంచి విన్నా సరే, ఎవరు మనకి ఏం క్వశ్చన్ అడినా ఒకటే అడగాలి. సరే ఇప్పుడు మీరు చెప్తున్నారు, మీరు చెప్పి శాస్త్రం ఆధారం ఏంటి? ఎవరైనా లేకపోతే మీతో ఆర్గ్యూ చేస్తారు, అరే ప్రసాదం ఎందుకు పెట్టాలి, ఇస్కాన్లో చెప్పారు మీరు పాటించేస్తున్నారా? హరే కృష్ణ మంత్రం ఎందుకు జపం చేయాలి, ఇస్కాన్లో చెప్తున్నాను మీరు పాటించేస్తున్నారా? పీపుల్ మే ఆస్క్ యూ, దే మే ఆర్గ్యూ విత్ యూ. మీరు సింపుల్ ఒకటి అడగాలి, సరే మీరేం చెప్తారు? ఇది చెప్తారు. శాస్త్ర ప్రమాణం ఏంటి? శాస్త్రంలో చూపించండి, ఫస్ట్ పాయింట్. రెండోది, నీకు ఏ గురువు చెప్పాడు అంటే ఆ గురువు ఏ పరంపరలో ఉన్నాడు? ఈ 3 ప్రశ్నలు అడగండి. ఎలాంటి వాడే మూసుకుంటాడు, పైన కింద మూసుకొని వెళ్ళిపోతారు అక్కడి నుంచి. సో ఈ 3 ఇంపార్టెంట్. నువ్వు ఏ శాస్త్రం ఆధారంగా చెప్తున్నావు, నీ గురువు ఎవరు? ప్రతి గురువుకి ఒక గురువు ఉండాలి. నాకు గురువు ఉన్నారు పరమపూజ్య రాధానాథ స్వామి, ఆయన గురువు ఉన్నారు శ్రీల ప్రభుపాదుల వారు, ఆయన గురువు ఉన్నారు భక్తివేదాంత సరస్వతి ఠాకూర్. అలాగే నేను కృష్ణుడి వరకు చెప్పగలను లిస్ట్ నేను. కాబట్టి ఆ జ్ఞానం అనేది అడల్టరేట్గా వస్తుంది. ఇప్పుడు ఆయుర్వేద టీచర్లు ఎలా వస్తున్నారండి? ఆ చరక సంహిత అక్కడి నుంచి అలా వస్తుంది కదా ప్రామాణికంగానే. సో భౌతిక విద్య ఏ విధంగా భౌతిక విద్య కూడా గురు పరంపరలో వస్తుంది, ఆధ్యాత్మిక విద్య కూడా గురు పరంపరలో వస్తుంది. చాలా జాగ్రత్తగా ఎవరిని పడితే శిష్యుడు అనేవాడు గురువు అవ్వడు. గురువు ఆ శిష్యుడికి అర్హత ఉంటే అతను గురువు చేస్తాడనమాట. అలా వస్తుంది జ్ఞానం. సో వీ షుడ్ అండర్స్టాండ్. మనం వింటున్నామంటే ఇది ఏదో మైథాలజీ కాదు, టైంపాస్ అంతకన్నా కాదు. దిస్ ఇస్ నాట్ ఏ టైం పాస్, రైట్? మనం 100% నమ్మాలి. మనం వింటున్నది ఇది చాలా చాలా శాస్త్ర ప్రమాణం, ఇది ప్రామాణికం. ఇది ఇంకా చెప్పాలంటే సైన్స్ ఈరోజు చెప్పింది రేపు కాదు అంటుంది, ఎల్లుండి మళ్ళీ అవును ఉంటుంది, మళ్ళీ మరుసటి కాదు అంటుంది. ఎన్నిసార్లు మనం వినలేదు అలాగా? కానీ శాస్త్రం అలా మారదండి, రైట్? సో ఫస్ట్ సెక్షన్ మనం పూర్తి చేసాము. తర్వాత భగవంతుడు ఫర్దర్గా ఏం చెప్తున్నారంటే, ఎందుకు ఈ శాస్త్ర ప్రమాణం అనేది చెప్పిస్తాను మీకు ఇది. సో ఇంతకీ జ్ఞానం ఏ జ్ఞానం నేర్చుకుంటున్నామంటే, ఎలా ఉద్యోగం చేయాలి, నెక్స్ట్ ఎలా మ్యాథ్స్, క్యాల్కులేషన్, సైన్స్ ఇది కాదు. ఎందుకంటే నీకు భౌతిక జ్ఞానము బతకడం నేర్పిస్తుంది, కానీ ఆధ్యాత్మిక జ్ఞానం ఎందుకు బతకాలి, ఎలా బతకాలి, నువ్వు ఎవరివి అనేది నేర్పిస్తుంది. సో అది మోస్ట్ ఇంపార్టెంట్. సో భగవంతుడు మరియు భగవద్ విభూతుల జ్ఞానము, ఆత్మ జ్ఞానము, మనకి భగవంతుడు సంబంధ జ్ఞానము. సో నువ్వు ఎవరివి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ లోకంలో ఉన్నట్టు ఎందుకు ఉన్నాము, మన యొక్క జీవిత యొక్క పరమార్థం ఏంటి, ఉద్దేశం ఏమిటి, నిజమైన ఆనందాన్ని ఎలా పొందాలి, ఇది మీకు కేవలము దిస్ ఓన్లీ విల్ ఎవరు చెప్తారు మీకు? ఇది చెప్తారు. సో ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ మనం ఫస్ట్ 4 సెక్షన్లో ఒక సెక్షన్ చూసాము. సో ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ చెప్పారో అప్పుడు అర్జునుడు కృష్ణుని అడుగుతారు, కృష్ణ మీరు ఇదంతా చెప్తున్నారు ఓకే, కానీ నాకు ఇది అర్థం కావట్లేదు. ఎందుకంటే మన ఇద్దరిది ఒకే వయసు, కానీ మీరేమంటున్నారు, నేను దీన్ని సూర్యభగవానుడు చెప్పాను, లక్షల కోట్ల సంవత్సరాల ముందువి మాట్లాడుతున్నారు, హౌ ఇస్ ఇట్ అని చెప్పి. చూడండి, అంటే డౌట్స్ అడగొచ్చండి, డౌట్స్ అడగడం తప్పు కాదండి. అర్జునుడు కూడా డౌట్స్ అడుగుతున్నాడు, కానీ ఛాలెంజ్ చేయట్లేదు. కృష్ణ నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు, నేను రిజెక్ట్ చేసేస్తున్నా, యూర్ ఆల్ బోగస్, మైథాలజీ, ఫిక్షన్, అలా చెప్పట్లేదండి, అలా చెప్పట్లేదు. సో సిమిలర్లీ మనకు అర్థం కాకపోతే దాని అర్థం ఏంటంటే మనం నేర్చుకోవాలి అంతే తప్ప ఎదురువాడు తప్పని నిర్ణయానికి వచ్చేయకూడదు. సో అర్జునుడికి అర్థం కాలేదు ఇది ఎలా సాధ్యం అని చెప్పి. సో అర్జునుడి ప్రశ్న అడిగాడు అనమాట, నాకు ఇది చెప్పండి అని చెప్పి, రైట్? దానికి అప్పుడు కృష్ణుడు ఏమని చెప్పారు, నవ్వుతారు కృష్ణుడు, భగవంతుడు నవ్వు అంటారు, చూడు అర్జున, సో నువ్వు నేను ఎన్నెన్నోసార్లు జన్మలు బహవో జ్ఞాన తపస అని చెప్పి, సారీ, సో ఎన్నెన్నో మన ఇద్దరం కూడా ఎన్నెన్నోసార్లు జన్మలు తీసుకున్నాము, కానీ తేడా ఏంటంటే నీకు గుర్తుకుండదు, నాకు గుర్తుకుంటుంది, అది నీకు నాకు ఉన్న తేడా అని చెప్తారనమాట. సో భగవంతుడు ఇక్కడ మోరల్లెస్ చెప్పేస్తున్నాడు, ఏమని చెప్తున్నాడు, నువ్వు నేను ఒక రకంగా ఒకటి కాదు అని చెప్తున్నారనమాట. అర్జున జీవాత్మ, భగవంతుడు పరమాత్మ, దేవాది దేవుడు, కాబట్టి నీకు గుర్తుకుండదు, నాకు గుర్తుకుంటుంది. ఎగ్జాక్ట్ శ్లోకం ఏంటది, బహూనిమే వ్యతీతాని జన్మాని తవచార్జున తాని అహం వేద సర్వాణి నత్వం వెత్తం పరం తప అని చెప్పి, నాకు అన్నీ గుర్తుకుంటాయి, నీకు గుర్తుకుండదు, ఎందుకంటే నువ్వు జీవాత్మ కాబట్టి అని చెప్పి చెప్తారనమాట. తర్వాత భగవంతుడు ఫర్దర్గా అప్పుడు ఫస్ట్ టైం భగవద్గీతలో మొదటిసారి ఎక్కడ భగవంతుడు తన గురించి చెప్పడం మొదలెడతారు. వెరీ ఇంపార్టెంట్ శ్లోకాసను.
ఏమని చెప్తాంటే అజోపి సన్ అవ్యయాత్మ భూతాని ఈశ్వరోపి సన్. సో ఏం చెప్తారంటే ఇక్కడ నేను వాస్తవంగా అజోపి అంటే నాకు జన్మంటూ లేదు, అయినా సరే నేను మళ్ళీ మళ్ళీ అవతరిస్తూనే ఉంటానని చెప్తున్నారు భగవంతుడు. ఇక్కడ దేనికోసం అవతరిస్తారంట అంటే శ్లోక నంబర్ 6 మీరు భగవద్గీత మీ దగ్గర ఉంటే ఓపెన్ చేసుకోండి. శ్లోక నంబర్ 6లో ఏమని చెప్తున్నారంటే భగవంతుడు, నాకు జన్మించాల్సిన అవసరం లేదు, నాకు జన్మ లేదు, అయినా సరే నేను మళ్ళీ 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 ఈ లోకంలో అవతరిస్తుంటాను. ప్రకృతి స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మమాయ అని చెప్పి. ఆత్మమాయ చూడండి, ఇది వెరీ ఇంపార్టెంట్. అంటే నేను మీలాగా జన్మించను. మీరు ఎలా జన్మిస్తారు? కర్మానుసారంగా మనిషి జన్మనో, కుక్క జన్మనో, పిల్లి జన్మనో అలా మీరు జన్మిస్తారు. రెండవది, మీ తండ్రిని మీరు నిర్ణయించుకుంటారా? నిర్ణయించుకోరు. భగవంతుడు అలా కాదు. తన తండ్రి తను నిర్ణయించుకుంటాడు, తను ఎప్పుడు పుట్టాలని నిర్ణయించుకుంటాడు, ఎవరికి పుట్టాలని నిర్ణయించుకుంటాడు, ఏ టైంలో పుట్టాలని నిర్ణయించుకుంటాడు, ఎక్కడ పుట్టాలని నిర్ణయించుకుంటాడు. సో భగవంతుడు అంతా కూడా ఆత్మమాయ అని చెప్పి, నా యొక్క ఆత్మమాయని నా స్వశక్తితో, నా అంతరంగిక శక్తితో నాకు అవసరం లేకపోయినా సరే, నచ్చితే మనం పుట్టట్లేదు, కర్మానుసారంగా మనము ఒక్కొక్క శరీరాలు వెళ్తున్నాం. ఈ కాన్సెప్ట్ అంతా భగవద్గీత 15వ అధ్యాయంలో వస్తుంది. కానీ భగవంతుడు తన ఇష్ట ప్రకారంగా ఆయన వస్తున్నాడు అనమాట. ఎందుకు వస్తారంట? టైంపాస్ చేయడానికి వస్తారా? ఊరికనే వస్తారా? రైట్, అక్కడ భగవద్గీత చెప్తున్నారు. ఈ శ్లోకాలు అయితే మాత్రం ఆల్మోస్ట్ ఇండియాలో ప్రతి హిందూకి కూడా ఈ శ్లోకం వస్తుంది అనమాట. యా, సో ఇక్కడ ఒక శ్లోకము, సో భగవంతుడికి మనకి తేడా అనేది ఇక్కడ చూపించారు. ఇక్కడ నేను చూడండి, భగవంతునికి శాశ్వతము జ్ఞాపకం ఉంటుంది, మన జ్ఞాపకం ఉండదు. భగవంతుడు ఆత్మమాయ, తన సొంత స్వకల్పంతో వస్తాడు, మన కర్మఫలంగా వస్తాము. ఆయన శరీరం ఆధ్యాత్మిక శరీరం, దివ్యమైంది. మనది భౌతిక శరీరం, మన శరీరం మారిపోతూ ఉంటాయి, భగవంతుడి శరీరం మారదు. నెక్స్ట్, భగవంతుడు శరీరానికి ఆత్మకు తేడా లేదు, మన శరీరం వేరు, ఆత్మ వేరు. అంటే భగవంతుడు ప్రతి జన్మ గుర్తుకుంటుంది, మనకు గుర్తుకుండదు. ఈ శ్లోకం మోరర్లెస్ అందరికీ తెలిసిందే. ఎందుకు అవతరిస్తారంటే చెప్తున్నారనమాట. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఏమని చెప్తున్నారు? ఓ భరతవంశీయుడా, ఎప్పుడెప్పుడు మరియు ఎక్కడెక్కడ ధర్మంకు హాని కలుగునో మరియు అధర్మం వృద్ధి నొందునో ఆ సమయంలో నేను అవతరిస్తాను అని చెప్పి. రీసెంట్గా నాకు ఎవరో ఒక సినిమా పాట పెట్టారనమాట, కల్కి అనే సినిమా అంట. అందులో సంథింగ్ ఇదే మీనింగ్ వచ్చే సాంగ్ ఉందన్నమాట. ఏదో నాకు గుర్తు లేదు, బట్ ఏదో అధర్మం పెరిగినప్పుడు భగవంతుడు వస్తాడు యుగాలుగా, ఏదో సంథింగ్ ఏదో సాంగ్ ఉంది. మీలో కొంతమంది తెలిసే ఉండొచ్చు. కానీ యాక్చువల్గా ఇది ఆధారం. అంటే భగవంతుడు ఊరికనే రాడు కదండి, సింపుల్. సడన్గా ఈరోజు నరేంద్ర మోదీ విజయవాడలో వచ్చాడు, రిపోర్టర్ షాక్ అయ్యారు, ప్రధానమంత్రి వచ్చారు, వెళ్తారు, ప్రధానమంత్రిజీ ఆప్ కిస్లీ అయ్యేదారు, మీరు ఎందుకు వచ్చారు? టైంపాస్, ఊరికనే వచ్చాను. ఊరికనే టైంపాస్కి వస్తాడండి ప్రధానమంత్రి అనే వ్యక్తి? ఊరికనే వస్తాడా? అంటారు కదా, పెద్దోళ్ళు ఊరికనే రారంటారు కదా. సో వాళ్ళు వచ్చారని ఏదో పర్పస్ ఉంటేనే వస్తారు. అలాంటి స్వయన దేవాది దేవుడు ఈ భౌతిక లోకానికి అవతరించాడు అంటే ఊరికనే రారు కదా. ఎప్పుడు వస్తారంటే భగవంతుడు చెప్తున్నారు ఏంటంటే, ఎప్పుడైతే ధర్మము క్షీణిస్తుందో, అధర్మం హెచ్చుమీరిపోతుందో అప్పుడు నేను వస్తాను అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఈ కురుక్షేత్ర యుద్ధం సమయంలో ఏమవుతుంది? అధర్మరాజులు పెరిగిపోయారు. అందుకనే భూదేవి భగవంతుడి దగ్గరికి వెళ్ళి వేడుకుంది. మీకు తెలుసో లేదో, యాక్చువల్గా కృష్ణుడు ఈ లోకం రావడానికి కారణం ఏంటంటే, భూమాతకి భారం అయిపోతుంది అనమాట ఈ అధర్మరాజులు. భూదేవిలు అడిగితే నేను వస్తాను అవతరించి, అధర్మవాదులు అందరూ ఒక సైడు, ధర్మవాదులు అందరూ ఒక సైడ్ అవుతారు, అప్పుడు ఒకే యుద్ధంలో అందరినీ ఫినిష్ చేసేస్తాను భగవంతుడు చెప్తారు. భూదేవి భారాన్ని తగ్గించడానికి భగవంతుడు వస్తాడనమాట. సో ఎలా తగ్గిస్తారంట అది నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు. ఈ శ్లోకం కూడా ఇంచుమించుగా హిందువులందరికీ ఈ శ్లోకం తెలిసే ఉంటుంది. ఇంచుమించుగా ప్రతి హిందూకి ఈ శ్లోకం తెలిసే ఉంటుంది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఏమని చెప్తున్నారు ఇక్కడ? పరిత్రాణాయ సాధూనాం, సాధువులను రక్షించడం కోసం, అంటే తన భక్తులను రక్షించడం కోసము. నెక్స్ట్ దుష్టుల్ని దండించడం కోసం, శిక్షించడం కోసము. ధర్మాన్ని స్థాపించడం కోసము. సంభవామి యుగే యుగే, ప్రతి జన్మ నేను మళ్ళీ 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 అవతరిస్తుంటానని చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ కూడా 3 కారణాలు చెప్పారు. మిషన్ స్టేట్మెంట్,
మనం ఏ ప్రాజెక్ట్ అయినా సరే మిషన్ స్టేట్మెంట్ అంటూ ఉంటుంది. సో భగవంతుడి మిషన్ స్టేట్మెంట్ ఏంటంటే ఫస్ట్ది భక్తులను రక్షించడం కోసం, రెండవది దుష్టుల్ని దండించడం కోసము. అంటే ఇక్కడ పాండవులు రక్షించాలి, కౌరవులు శిక్షించాలి, దండించాలి, ధర్మాన్ని కాపాడాలి. ఈ మూడింటిలో కూడా ఏది ముఖ్యమండి అంటే ఫస్ట్ది. మిగతా రెండింటికి భగవంతుడు స్వయంగా రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దుష్టుల్ని దండించడం కోసం భగవంతుడు స్వయంగా రావాలా? భూకంపం వస్తే చాలదా? హిరణ్యకశిపుని చంపడం కోసము నరసింహస్వామి రావాలండి? హిరణ్యకశిపుడి హృదయంలో కూడా భగవంతుడు పరమాత్మలో ఉన్నాడు కదండి. ఎప్పుడు భగవంతుడు పరమాత్మ బయటకు వచ్చేస్తే ఏమవుతుంది? దాన్నే హార్ట్ అటాక్ అంటారనమాట. రాత్రి హిరణ్యకశిపుడు వెళ్ళిపోతాడనమాట. అంత యుద్ధం అంత అవసరం లేదు అక్కడది. అంత ఫైటింగ్ అవసరం లేదు అక్కడది. సో భగవంతుడు తలుచుకుంటే హిరణ్యకశిపుడు యాక్సిడెంట్ అయిపోవచ్చు, లేకపోతే హార్ట్ అటాక్ వచ్చేవచ్చు, ఇంకేదైనా రావచ్చు, లివర్ ఫెయిల్యూరు, లంగ్ ఫెయిల్యూరు, రకరకాలుగా. సో హీ డజంట్ హ్యావ్ టు కమ్ పర్సనల్లీ. ధర్మాన్ని స్థాపించడం కోసం భగవంతుని యొక్క శుద్ధ భక్తులు చాలు, ఆచార్యులు చాలు. ఒక రామానుజాచార్యులు వారు, ఒక శంకరాచార్యులు వారు, ఒక మధ్వాచార్యులు వారు, శిలా ప్రభుపాదులు వారు, వీళ్ళు సాధారణ వ్యక్తులని శిలా ప్రభుపాదుల వారిని తీసుకున్నట్లయితే గత 1000 సంవత్సరాలలో ఏ ఆచార్యులు సాధించలేనంత శిలా ప్రభుపాదుల వారు సాధించారండి. నిజం చెప్తున్నాను. రామానుజాచార్య, మధ్వాచార్యుల తర్వాత మనం చూసినట్లయితే అంతటి ఇంపాక్ట్ మొత్తము ప్రపంచమంతా కూడా కృష్ణ భక్తిని, ప్రపంచమంతా కూడా ఒక ఊపిన వ్యక్తి శిలా ప్రభుపాదుల వారు. సాధారణ వ్యక్తి కాదు. సో ఆయన చాలు ధర్మాన్ని స్థాపించడం కోసం. శుద్ధ భక్తులు చాలు. అంటే భగవంతుని యొక్క శక్తితో వాళ్ళు అంత గొప్ప పనులు చేస్తారనమాట. కానీ భగవంతుడు స్వయంగా ఎందుకు వస్తున్నాడు అంటే ఫస్ట్ కారణము తన భక్తులని కాపాడడం కోసము, మరియు తన భక్తులతో ప్రేమ పంచుకోవడం కోసము, భక్తులతో ఆ దివ్య లీల చేయడం కోసం. నరసింహస్వామి ఎందుకు వచ్చారండి? ప్రహ్లాదుని కాపాడడం కోసము, ప్రహ్లాదునికి ఆనందాన్ని ఇవ్వడం కోసం. నరసింహస్వామి రాకుండా కూడా ప్రహ్లాదుని కాపాడేవచ్చు, కానీ స్వయాన తను వచ్చాడు ప్రహ్లాదుకి ఆనందాన్ని ఇవ్వడం కోసం. రెండవది, అలా రావడం వల్ల ఆ దివ్య లీల చేయడం ద్వారా మన అందరికీ కూడా నరసింహస్వామి ఎప్పటికీ గుర్తుకుండిపోతారు. అవునా కాదా? కృష్ణుడు స్వయాన ఎందుకు వచ్చారు చూడండి. కృష్ణుడు లీలలు ఎవరైనా ఒక్కసారి వింటే, యాక్చువల్గా మీరు భగవద్గీత చదువుతున్నారండి. భగవద్గీత ఈజ్ ఏ థియరీ బుక్. చెప్పాలి అంటే ఇట్ ఈజ్ ఏ బయోడేటా. కృష్ణుడి యొక్క బయోడేటా భగవద్గీత, అండ్ కృష్ణుడి యొక్క పాస్ట్ టైమ్స్ భాగవతం. భగవద్గీత ఒకలా ఉంటుందండి. భగవద్గీత అర్థమైన తర్వాత అందులో భగవద్గీత ద్వారా భగవంతుని గొప్పతనం అర్థమవుతుంది. భాగవతంలో ఎంటర్ అవుతారు చూడండి మీరు. అప్పుడు భగవంతునిలో అంటే భగవంతుని యొక్క ఐశ్వర్యం భగవద్గీత తెలుస్తుంది. భగవంతుని యొక్క మాధుర్యం అంటే స్వీట్నెస్, గ్రేట్నెస్ భగవద్గీత. కృష్ణుడి యొక్క గ్రేట్నెస్ భగవద్గీత ద్వారా తెలుస్తుంది. కృష్ణుడి యొక్క స్వీట్నెస్ భాగవతం ద్వారా తెలుస్తుందండి. యాక్చువల్గా భగవద్గీత చదివిన తర్వాత మీరు భాగవతంకి వస్తారు చూడండి, మీకు అసలు పిచ్చెక్కిపోద్ది అనమాట. యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ కృష్ణ. యూ కాంట్ రెసిస్ట్ అనమాట. రైట్? అంత అద్భుతమైన లీలలు తద్వారా భక్తులను ఆకర్షించడం కోసం భగవంతుడు వస్తాడు. అదే ఈ శ్లోకం చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకం కూడా అద్భుతమైన శ్లోకం. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వ్యక్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. భగవంతుడు ఏమంటున్నారంటే, ఓ అర్జున, ఎవరైతే ఈ 2 విషయాలు తెలుసుకుంటారు, జన్మ కర్మ చ మే దివ్యం, నా యొక్క జన్మ మరియు నా యొక్క కర్మ ఈ 2 కూడా దివ్యమైనవి అని ఎవరైతే తెలుసుకుంటారో పూర్తిగా, అటువంటి వ్యక్తి నా శుద్ధ భక్తుడు అవుతాడు. అటువంటి వ్యక్తికి మళ్ళీ పునర్జన్మ అంటూ ఉండదు, నా దగ్గర చేరుకుంటారని చెప్తున్నారనమాట. సో మనం భాగవతం చదువుతాం కదండి, ఈ అండర్స్టాండింగ్ ఉండాలి మనకి. ఆయన యొక్క జన్మ మనలాంటి జన్మ కాదు. అవునా కాదు చెప్పండి. మీరు భాగవతంలో 10వ స్కందం చదివితే కృష్ణుడు ఎలా అవతరించారు చూస్తే తెలుస్తుంది. మనలాగా అవతరించలేదండి ఆయన. వసుదేవుడు హృదయంలో అవతరించాడు. హృదయం నుంచి దేవకి హృదయం, తర్వాత దేవతి గర్భంలో ఉన్నప్పుడే మొత్తం వెళుతురు. భగవంతుడు పుట్టినప్పుడు చిన్నపిల్లగా పుట్టలేదు, మహావిష్ణువుగా పుట్టాడు ఆయన. నగలతో వజ్రాలతో. మనం ఎవరైనా అలా పుడతామా? మనం ఏడుస్తూ పుడతాము, భగవంతుడు నవ్వుతూ పుట్టాడనమాట. మనం ఏడకపోతే జనం ఏడిపిస్తారు, అమ్మో పిల్లడు ఏడట్లేదని చెప్పి గిలుతారనమాట. అంటే ఈ లోకం యొక్క నీతి ఏంటంటే పుట్టుకతోనే నువ్వు ఏడుస్తుంటావు, పోయేదాకా ఏడుస్తూ ఉంటావు. భగవంతుడు ఈజ్ ఆల్వేస్ స్మైలింగ్. కృష్ణుడు అవతారంలో మొత్తం నవ్వుతూనే ఉన్నాడు, నవ్విస్తూనే ఉన్నాడు. అవునా కదా? సో భగవంతుని యొక్క జన్మ గొప్పది, ఆయన యొక్క లీలలు ఇంకా గొప్పవి అనమాట. సో అవన్నీ ఇప్పుడు చెప్పేది ఈ క్లాస్లో అంత డీటెయిల్గా వెళ్ళలేము. సో ఇది మనం అర్థం చేసి, కొన్నిసార్లు మనకు అర్థం కాకపోయినా ఏం తెలియాలి, అవి దివ్యమైనవి, వాటిని మనం అనుకరించకూడదు. కొంతమంది కృష్ణుడు రాసలీల చేశాడు, ఎందుకు చేశాడు? తప్పు కదా, సరే ఆయన చేస్తే నేను ఎందుకు చేయకూడదు? అరే కృష్ణుడు రాసలీల చేయకముందు కృష్ణుడు గోవర్ధన లీల కూడా చేశాడు. అవునా? నువ్వు కూడా ఫస్ట్ గోవర్ధన లీల చెయ్యి, ఆ తర్వాత నువ్వు ఇంకా బతుకుంటే అప్పుడు రాసలీల గురించి ఆలోచిద్దాం.
గోవర్ధన లీల ఈరోజు 25 కిలోమీటర్ల చుట్టుకొలత. నువ్వు 100 కిలో ఎత్తరా నువ్వు చిటికిన వేల మీద 100 కిలోలు ఎత్తి చూద్దాం అని చెప్తాను. నిమిషం ఎత్తి చూద్దాం, బతుకుంటే అప్పుడు మాట్లాడదాం రాసలీల గురించి. నువ్వు నిజంగా ఫిక్షన్ ఈ మైథాలజీ ఫిక్షన్. అవును అంటే భగవంతుడు గొప్ప పనులు చేస్తే ఫిక్షను, గోవర్ధన ఫిక్షను, రాసలీల మాత్రం రియల్. ఏ మనుషులు అండి మన నిజంగా. అసలు జనాలు ఎలా మాట్లాడతారంటే మీరు అర్థం చేసుకోండి. రాసలీల గురించి మాట్లాడే ముందు గోవర్ధన మాట్లాడు నువ్వు. సో ఆయన లీలలు అన్నీ దివ్యమైనవి, అది మనము వాటిని జడ్జ్ చేయకూడదు. తర్వాత భగవంతుడు ఏమని చెప్తారు నెక్స్ట్ శ్లోకంలో, ఈ స్పీకింగ్ భగవంతుని అర్థం చేసుకున్న వారు చరిత్రలో ఎవరైనా ఉన్నారా. నెక్స్ట్ శ్లోకం చెప్తున్నారనమాట. వీత రాగ భయక్రోధ మన్మయ మామ పాశ్రిత బహవో జ్ఞాన తపస పూత మద్భావ మాగత. అంటే సింపుల్గా ఏం చెప్తారంటే, ఎంతెంతో మంది ఋషులు మునులు ఇవన్నీ కూడా రాగద్వేషాలన్నీ వదిలిపెట్టి సంపూర్ణంగా నా శుద్ధ భక్తులయ్యి నా దివ్య ప్రేమను పొందారు. అంటే భగవంతుని యొక్క జన్మ లీలలు చదివి మనందరం కూడా ఇలా అవ్వచ్చు. అండ్ తర్వాత కృష్ణుడు చెప్తారు ఫర్దర్గా ఏమంటారంటే, ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ కాన్సెప్ట్కి వస్తున్నారు కృష్ణుడు. ప్రతి ఒక్కరూ తమ తమ స్థాయి ప్రకారంగా నన్ను అర్థం చేసుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడు నెక్స్ట్ శ్లోకంలో, ప్రతి ఒక్కరూ తమ తమ అర్హత ప్రకారంగా, అంటే నీకు భౌతిక విషయాలు కావాలనుకుంటే వాళ్ళు నా దగ్గరికి వస్తారు, దేవతల ద్వారా వస్తారు, దేవతల దగ్గరికి వెళ్తారు, నేను దేవతల ద్వారా వాళ్ళకి ఇస్తాను. నా శుద్ధ భక్తి కావాలంటే శుద్ధ భక్తి నేనే ఇస్తాను, భౌతిక కావాలంటే నేను దేవతల ద్వారా ఇప్పిస్తాను. కొంతమంది నన్ను నిరాకారం అనుకుంటారు, వాళ్ళకి అలాగే చూస్తారు. కొంతమంది నన్ను దేవాది దేవుడు అనుకుంటారు, వాళ్ళకి అలాగే చూస్తాను. కాబట్టి ఏ యథా మాం ప్రపద్యంతే అని కృష్ణుడు చెప్తున్నారు అనమాట. ఏ యథా మాం నన్ను ఏ విధంగా మీరు నా దగ్గరికి వస్తారో, ఏ భావంతో వస్తారో నేను కూడా అదే భావంతో నేను ప్రతిస్పందిస్తానని చెప్పి. ఇప్పుడు మీరు ఈ క్లాసులు అటెండ్ అవుతున్నారు, మీరు ఇది ఓన్లీ థియరీ నాలెడ్జ్ కోసం వచ్చారనుకోండి, కృష్ణుడు మీకు నాలెడ్జ్ ఇస్తాడు, మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది. కానీ డివోటీ ఎవరు మీరు రాసిస్తాను మీకు. కానీ మీరు ఇప్పుడు నేను కృష్ణుడి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అంటే, ఇప్పుడు తెలుసుకోవడం కోసం వస్తున్నారు మీరు ఇక్కడ, కానీ ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నాను, సో దాట్ ఆయన పట్ల భక్తులు అవ్వాలనుకుంటున్నాను అనే భావం మీకుంటే, కృష్ణుడు ఏ యథా మాం ప్రపద్యంతే నీ భావాన్ని చూస్తాడు అక్కడ. అప్పుడు ఏం చేస్తాడు కృష్ణుడు, నీకు శుద్ధ భక్తిని ఇస్తాడు. నేను కృష్ణుడు తెలుసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే జస్ట్ తెలుసుకోవాలనుకుంటున్నాను, అప్పుడు అంతే థియరీ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, కానీ నీలో హార్ట్ ఆయన పట్ల అట్రాక్ట్ అవ్వదు. సో ఇంకో ఆయన నువ్వు కృష్ణుడు తెలుసు ఎందుకంటే ఆయన తప్పులు ఎత్తుకోవాలని చెప్పి. ఇప్పుడు కొంతమంది అన్య మతస్థులు కూడా చదువుతారనమాట. ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళు కృష్ణుడు నిందిస్తూ ఉంటారు, కృష్ణుడు ఇలా చేశాడు అలా చేశాడు అని చెప్పి. సో వాళ్ళు కూడా చదువుతారు, వాళ్ళు చదివితే తెలిసింది వాళ్ళు కూడా. ఎందుకు చదువుతారంటే కృష్ణుడిలో దోషాలు ఎత్తడం, కృష్ణుడు అబద్ధం ఆడించాడు, వేరే స్త్రీలతో నృత్యం చేశాడు, వాళ్ళు కృష్ణుడు దోషాలు కావాలి, వాళ్ళు చదువుతారు. ఏ యథా మా ప్రపంచం వాళ్ళు చదివితే వాళ్ళకి భక్తి రాదు, వాళ్ళకు కూడా దోషాలు కాబట్టి దోషాలు దొరుకుతాయి అన్నమాట. కృష్ణ ఈజ్ లైక్ దట్. నువ్వు ఆయన మోసం చేయాలనుకుంటే కృష్ణ ఈజ్ సూపర్ స్టార్. కృష్ణ మోసగాళ్ళకి మోసగాడు కదా, అవునా కదా. సో మోసగాళ్ళకి మోసగాడు అనేది యాక్చువల్గా ఆ కృష్ణ, ఆ పేరును ఈ కృష్ణ వాడుకున్నాడు అనమాట. నిజమైన సూపర్ స్టార్ చుక్కల్లో చంద్రుడు, సూపర్ స్టార్ చుక్కల్లో చంద్రుడు కదా. చుక్కల్లో చంద్రుడు ఎవరు చెప్పండి, కృష్ణచంద్రుడు. సో ఆ కృష్ణ మన కృష్ణ, బ్లాక్ కృష్ణ సూపర్ స్టార్ చుక్కల్లో చంద్రుడు, ఆ పేరును ఈ కృష్ణ వాడుకున్నాడు అనమాట సూపర్ స్టార్ పెట్టుకొని. ఆయన యాక్చువల్గా మోసగాళ్ళకి మోసగాడు, కృష్ణుని దుర్యోధన మోసం చేయాలనుకున్నాడు, తిరిగి కృష్ణుడే మోసం చేశాడు వాళ్ళని. ఆ మోసగా టైటిల్ని ఈ కృష్ణ వాడుకున్నాడు అనమాట. సో హీఈస్ ఏ యథా మాం ప్రపద్యంతే అనే కాన్సెప్ట్ని కృష్ణుడు చెప్పాడు. సో ఈ కాన్సెప్ట్ కూడా ఈ అధ్యాయంలో చెప్తాడు అనమాట. కాబట్టి ఇది నన్ను ఏ భావంలో దగ్గరకు వస్తారో ఆ భావంలో వాళ్ళకి నేను ఆశీర్వదిస్తాను అని చెప్తున్నాడు ఇక్కడ. అర్థమైందా కాన్సెప్ట్, రైట్? సో మనము ఇప్పుడు భగవద్గీత నేర్చుకుంటున్నామంటే ఏ భావంలో నేర్చుకోవాలి, సో దాట్ ఆయన గొప్పతనాన్ని తెలుసుకొని ఆయన మనకి ఏ విధంగా నడుచుకోమని చెప్తున్నారో ఆ విధంగా నడుచుకోవాలి అనే భావంలో ఉన్నప్పుడు కృష్ణుడు ఆయన హరి అంటే హరిస్తాడు అనమాట, దొంగతనం చేస్తాడు. దేని దొంగతనం చేస్తాడు, నీ మనస్సును దొంగతనం చేస్తాడు. కృష్ణుడు వెన్న దొంగ అంటారు, అవునా కాదు చెప్పండి? కృష్ణుడు వెన్న దొంగ, వెన్న నెపంతో గోపికల హృదయాన్ని దొంగతనం చేశాడు. మన హృదయాన్ని కూడా దొంగతనం చేయగలడు. ఎప్పుడు చేస్తాడు, నీ హృదయం కూడా వెన్న కన్నా మృదువుగా తయారైనప్పుడు, నీ హృదయం తయారైనప్పుడు నీ హృదయాన్ని దొంగతనం చేస్తాడు ఆయన. సో యువర్ హార్ట్ షుడ్ బి లైక్ దాట్, సాఫ్ట్ ఫర్ కృష్ణ. ఓకే, ఇది ఒక కాన్సెప్ట్ చెప్పాడు. రెండో కాన్సెప్ట్ ఏం చెప్తున్నారు, చతుర్వర్ణ, ఇది ఈ కాన్సెప్ట్ కూడా చెప్తున్నారు అనమాట. కుల వ్యవస్థ గురించి చెప్తున్నారు.
చతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. ఇక్కడేమని చెప్తున్నారంటే ప్రకృతి త్రిగుణములు మరియు తత్సంబంధిత కర్మలు అనుసరించి మానవ సంఘమునందలి చతుర్వర్ణ్యము నాచే సృష్టింపబడినవి అని చెప్పి, ఈ విధంగా నేనే కర్తనైనను అవ్యయుడొకటచే అకర్తగానే నన్ను నువ్వు తెలుసుకోనుము అని చెప్తున్నారు. సో ఈ శ్లోక సడన్గా ఇక్కడ ఎందుకు వచ్చింది ప్రభుజీ అని మీకు అనిపించవచ్చు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ వర్ణాశ్రమ వ్యవస్థ నేనే సృష్టించాలని చెప్తున్నారు. చాలాసార్లు మన హిందువులకి మిగతా వాళ్ళు మన హిందువులు ఎక్కువగా బ్లేమ్ చేసే రెండు, ఒకటి కుల వ్యవస్థ, రెండవది సతీ సహగమనం. అవునా కాదా? ఒకప్పుడు అంటరానితనము ఈ సతీ సహగమనం రెండు పేర్లతో మన హిందూ ధర్మానికి అన్నిటికన్నా ఎక్కువ చెడ్డ పేరు వచ్చింది. నిజం అది. సరే, అంటే ఈ సతీ సహగమనం గురించి తర్వాత మాట్లాడదాము. ఈ కుల వ్యవస్థ అనే కాన్సెప్ట్ గురించి జనాలు చాలా తప్పుగా అనుకుంటారు. కానీ ఇక్కడ కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు ఈ కుల వ్యవస్థ అనేది తదనంతరం రూపాంతరం చెందింది, కానీ వాస్తవంగా అది వర్ణ వ్యవస్థ. వర్ణ వ్యవస్థ అంటే చతుర్వర్ణం అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర నేనే సృష్టించాలని చెప్తున్నారు. కృష్ణుడు ఓపెన్గా చెప్తున్నారు. భగవంతుడు సృష్టించినప్పుడు అందులో తప్పుండే ఆస్కారమే లేదు కదా. సో దీన్ని ఒక 2-3 మినిట్లు చెప్తాను. దీని మీద నేను ప్రాపర్గా రీసెంట్గా ఒక పాడ్కాస్ట్ చేశాను ఒక ఇంటర్వ్యూలో, అది మీకు షేర్ చేస్తాను ఈవెన్చువల్లీ. సింపుల్గా భగవంతుడు ఏం చెప్తానంటే దేని ఆధారంగా 4 వర్ణాలు? గుణ కర్మ. గుణ అంటే వాడి యొక్క కర్మ అంటే వాడు చేసే వర్క్, గుణ అంటే వాడి యొక్క స్వభావం. సో గుణ అనేది ముఖ్యం, అంటే ఆయన స్వభావ రీత్యా అని చెప్పి, అంతే తప్ప జన్మ అని చెప్పలేదు. ఆయన జన్మ ఆధారితంగా ఈ 4 వర్ణాలని చెప్పలేదు, గుణ ఆధారంగా 4 వర్ణాలను చెప్పారనమాట. అంటే ఇక్కడ బ్రాహ్మణుడి పుత్రుడు కృష్ణుడి ప్రకారంగా బ్రాహ్మణుడి పుత్రుడు బ్రాహ్మణుడు అవసరం లేదు, అవ్వాల్సిన అవసరం లేదు. క్షత్రియ పుత్రుడు క్షత్రియుడు అవ్వాల్సిన అవసరం లేదు అకార్డింగ్ టు కృష్ణ. కానీ తర్వాత అది కులాంతరంగా మారిపోయి బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు అలా చెప్పి అయిపోయింది. సింపుల్ అండి. డాక్టర్ కూడా డాక్టర్ అయిపోతాడండి. ఇప్పుడు డాక్టర్ ఖాళీగా లేడని చెప్పి డాక్టర్ కొడుకు దగ్గరికి వెళ్ళి మందులు తీసుకుంటావా? డాక్టర్ కొడుకు దగ్గరికి వెళ్ళిపోయి ఇంజక్షన్ వేయించుకుంటావా? లాయర్ గారు బిజీగా ఉన్నారని చెప్పి లాయర్ కొడుకు చేత నీ కేసు వాదించుకుంటావా? చిన్నదాంతో పోయింది, ఉరిశిక్ష పడిపోతుంది నీకు, జాగ్రత్త. సో డాక్టర్ కొడుకు డాక్టర్ అవునప్పుడు, లాయర్ కొడుకు లాయర్ అవునప్పుడు బ్రాహ్మణ్ కొడుకు బ్రాహ్మణుడు ఎలా అయిపోయాడండి? అంటే ఇక్కడ నేను ఇక్కడ ఎవరిని నిందించట్లేదండి. ఇక్కడ యాక్చువల్గా బ్రాహ్మణత్వం చాలా గొప్ప విషయం. కాకపోతే చెప్పేది ఏంటంటే భగవంతుడు హీఈస్ టెల్లింగ్ గుణకర్మ విభాగశ అని చెప్పి, ఆ గుణం అదే గుణం వస్తే న్యాచురల్గా ఆయన బ్రాహ్మణుడు అవ్వచ్చు, కాదంటలేదు. కానీ గుణం ఆధారంగా చెప్తున్నారు. ఎందుకు ఈ కాన్సెప్ట్ చెప్పారు అంటే మళ్ళీ ఇక్కడ చెప్పినట్టుగా కర్మయోగ చెప్పాను కదా, కర్మయోగకి వస్తున్నారు. ఇక్కడ కర్మయోగ కాన్సెప్ట్ ఏంటంటే నీ యొక్క స్వధర్మం చెప్పారు కదా నేను క్లాస్లోని, నీ స్వధర్మము ఏదైతే అది నువ్వు చెయ్యి, తద్వారా నీ గుణం అనేది ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. రీసెంట్గా 10 రోజుల ముందు విజయవాడలో నెంబర్ 1 ఎలక్ట్రానిక్ షాప్, చాలా షోరూమ్లు ఉన్నాయి, నేను చెప్పను. సో ఆ షోరూంలో ఒక లేడీ వచ్చారు, ఆవిడ ఓనర్ ఆఫ్ ద షోరూమ్స్. వాళ్ళు హస్బెండ్ వైఫ్ తన స్వశక్తితో విజయవాడలో 20 షోరూంలు అనమాట, ఈ బెల్ట్లో పెద్ద పెద్ద షోరూమ్లు అనమాట, వాళ్ళకి నెంబర్ 1 ఇన్ ఆంధ్ర. ఆవిడ వచ్చింది, ఆవిడ తన బాగా చెప్పుకుంటుంది, మేము ఎంత ఎంపైర్ సృష్టించామండి, కానీ మాకు ఒకటే అబ్బాయి, వాడు అమెరికాలో వెళ్ళి కూర్చున్నాడు, ఎంఐటీ చదువుతున్నాడు, పిహెచ్డీల మీద పిహెచ్డీలు చేస్తున్నాడు, వాడికి అసలు ఇంట్రెస్ట్ లేదు బిజినెస్ మీద, నేను ఎంత పుష్ చేసినా రావట్లేదు అని చెప్పాను. చూడండి, మీకు డబ్బు సంపాదన మీద మమకారం ఉంది, మంచిదే, ఎందుకంటే వైశ్య బుద్ధి మీది, సింపుల్. మీ కులం ఏదో నాకు తెలియదు, నాకు అవసరం లేదు, కానీ మీ నేచర్ క్లియర్. అంటే మీరు 0 నుంచి హీరో ఎంత సంపాదించగలిగారంటే యూ హ్యావ్ దట్ వైశ్య మైండ్ సెట్. మీ అబ్బాయిది బ్రాహ్మణికల్ మైండ్ సెట్ అండి. ఆయనకి డబ్బు మీద ఆయనకి మీరు అంత ఇస్తున్నా ఆయనకి రాదు. ఆయనకి పాప అక్కడ పిహెచ్డీ చేస్తున్న వాళ్ళకి ఎంతో 20,000 30,000 ఇస్తున్నాడేమో, కానీ ఆయనకి డిగ్రీస్ మీద డిగ్రీస్ వస్తూ ఉంటాయి అనమాట. సో దే ఆర్ ఇంటలెక్చువల్స్, వాళ్ళకి ఏదో కనిపెట్టాలి, లేకపోతే థీసిస్ చేయాలి. సో అది ఇంటలెక్చువల్. సో వాళ్ళకి అందులో ఉండే తృప్తి ఇందులో రాదు అని చెప్పి. సో మనందరం గమనిస్తే మన పూర్వజన్మ, మన యొక్క వాసన, అది మీకు భగవద్గీతలో ఫర్దర్గా వస్తుంది. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, ఆత్మ ఒకే కుటుంబంలో. ఇప్పుడు మా ఇంట్లో ఉన్నారు, మా తమ్ముళ్ళు, నేను ఉన్నాను. నా ప్రవృత్తి మా తమ్ముళ్ళ ప్రతి పూర్తిగా డిఫరెంట్. ఒకే చదువు, ఒక అమ్మ, ఒకే నాన్న, ఒకే భోజనం, ఒకే చుట్టాలు, ఒకే స్కూలు, ఒకే యూనిఫాము, కానీ ఎంత డిఫరెన్స్ అండి. నా నేచరు ఒక నేచర్ అయితే మా వాళ్ళది కంప్లీట్ డిఫరెంట్ నేచర్ అది. అక్కడ నాది బ్రాహ్మణికల్ క్షత్రియ నేచర్ అయితే వాళ్ళది ఇంకో రకమైన నేచర్ అది. సో కాబట్టి ఆత్మ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన నేచర్లు వస్తాయి. భగవంతుడు ఏం చెప్పాడు, ఆ విధంగా ఆ నేచర్స్ ప్రకారంగా నేను 4 వర్ణాలు తయారు చేశానని చెప్తున్నారు. ఎందుకు తయారు చేశారంటే సో దట్ వాళ్ళ నేచర్ ఏదైతే ఉందో
అలాంటి వృత్తిని ఎంచుకోవడం ద్వారా వాళ్ళు ఈజీగా చేసేయగలరు ఆ వృత్తి. ఇప్పుడు ఇంటలెక్చువల్ని తీసుకెళ్ళి బిజినెస్లో పెడితే వాడు ఫెయిల్ అయిపోతాడు. బిజినెస్ మ్యాన్ తీసుకెళ్ళి చదవరంటే వాడు పిచ్చోడు అయిపోతాడు. సో ఎవరికి ఏది స్వాభావికమో అది చేయనివ్వడం ద్వారా వాళ్ళు ప్రశాంతంగా బతికేస్తారు. తద్వారా వాళ్ళు ఆధ్యాత్మిక జీవితం మీద సమయాన్ని వెచ్చిస్తారు. భౌతిక జీవితం ప్రశాంతంగా ఉంటే ఆధ్యాత్మిక జీవితం చేయచవునా కాదా? సో ఈ వర్ణాశ్రమం యొక్క ఉద్దేశమే అదండి. అంతే తప్ప ఈ అంటరానితనం నేను గొప్ప అది కాదండి. కృష్ణుడు దానికోసం తయారు చేయలేదు. నీ నేచర్ ఏదైతే ఉందో ఆ నేచర్కి అనుగుణంగా నువ్వు గుర్తించు. తద్వారా నీ వర్ణాన్ని నువ్వు గుర్తించు. నీ వర్ణం నువ్వు గుర్తించిన తర్వాత అందులో నువ్వు వెళ్తే నువ్వు సక్సెస్ అవుతావు. సచిన్ టెండూల్కర్ని ఆడ స్పోర్ట్స్ స్టార్, ఆయన్ని చదివితే వాళ్ళ నాన్నగారు నువ్వు డిగ్రీ అని ఉంటే 10th ఫెయిల్డ్ ఆయన. ఇండియా కూడా లాస్ట్ ప్లేయర్ అంటే నేను ఓపెన్ చెప్తాను, భౌతిక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నా. సో ఆయన ఒక రకమైన నేచర్, దాన్ని ఎంకరేజ్ చేయాలి అక్కడ అది. సో మన నేచర్ని అర్థం చేసుకుని, సో కృష్ణుడు ఆ వర్ణాశ్రమం బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి అది. అసలు సమాజంలో స్ట్రెస్ అనే ఎలిమెంట్ ఉండదు. ప్రతి ఒక్కడు ఐఐటీని అయిపోవాలి, ప్రతి ఒక్కరు డాక్టర్ అయిపోవాలనుకుంటే వైశ్య శూద్ర మైండ్ సెట్ ఉన్న వాళ్ళు పిచ్చుకలు అయిపోతారండి. వాడు చదువు రాకపోవచ్చు, కానీ వైశ్య మైండ్ సెట్ ఉంటే ఆడు డిగ్రీ ఫెయిల్ అయినా సరే కోట్లు గడిస్తాడు, వాడి కింద ఐఐటీలు పనిచేస్తారు. సో ఈ వర్ణ అనేది కృష్ణుడు చాలా ఇంటెలిజెంట్ కాన్సెప్ట్. దీని గురించి చాలా ఫర్దర్గా వింటాం. కాకపోతే ఇక్కడ కృష్ణుడు 2 కాన్సెప్ట్ చెప్తున్నాడు ఇక్కడ. ఒకటి వర్ణాశ్రమ కాన్సెప్ట్ చెప్పాడు, రెండోది ఏం చెప్పారు, ఏ యథ మాం ప్రపద్యంతే, అంటే నువ్వు ఏ విధంగా నాకు వస్తావో ఆ విధంగా అని చెప్పి. ఆ తర్వాత ఫర్దర్గా కృష్ణుడు అకర్మ కిం కర్మ కిమకర్మేతి కవయో అప్యత్య మోహిత తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వ మోక్షశే సుభాత్. అంటే ఈ సబ్జెక్ట్ ఆల్రెడీ నేను చెప్పాను మీకు. యాక్చువల్గా ఇది ఈరోజు వస్తుంది, కానీ నిన్నట్లో సంబంధం కాబట్టి నిన్నే చెప్పిస్తాను ఇది మీకు. సో కర్మ అకర్మ వికర్మ అంటే ఏంటి అనేది చాలామందికి అర్థం కాదు. కానీ అర్జున నేను నీకు ఈరోజు చెప్తున్నాను అని చెప్పి కృష్ణుడు చెప్తున్నారనమాట. రైట్. సో కర్మ అంటే ఏంటంటే మంచి పనులు చేయడం, అంటే శాస్త్రము సరే. వికర్మ అంటే శాస్త్రం వ్యతిరేక పనులు చేయడం. అకర్మ అంటే ఇక్కడ పూజించడం అని చూపిస్తుంది, కానీ మనము అలా అనుకోకూడదండి. అంటే అకర్మ అంటే శాస్త్రం, అంటే కర్మ అంటే శాస్త్రం అనుకూలంగా, అకర్మ అంటే శాస్త్రం అనుకూలంగా కాదు. సింపుల్. ఎప్పుడైనా రెండే ఉంటాయి పనులు, మంచి చెడు, అవునా కాదా? సో శాస్త్రం ఏవైతే మనకి పరిమితిస్తుందో, శాస్త్రం చెప్పినట్టు చేస్తే అది మంచి పని, వ్యతిరేకంగా వెళ్తే అది చెడ్డ పని. ఇప్పుడు చెడ్డ పని అనేది వికర్మ, వెరీ క్లియర్. మంచి పని అన్నది కర్మ అని చెప్పాం కదా. మంచి పని అనేది అది నువ్వు ఫలాపేక్షతో చేస్తే అది కర్మ, ఫలాపేక్ష లేకుండా చేస్తే అది అకర్మ. మీకు అర్థమైందా? ఇప్పుడు సింపుల్. ఇప్పుడు శాస్త్రంలో కూడా ఇప్పుడు నది స్నానం చేయమంటున్నారు, నది స్నానం చేయమని ఉంటుంది అక్కడ. నా పాపాలు పోతాయని అండర్స్టాండ్ చేస్తే అది కర్మ, నా పాపాలు పోతాయని చెప్పి. కానీ లేదు నాకు భక్తి వస్తుంది ఎందుకంటే భగవంతుడి యొక్క చరణామృతం ఇది అని చేస్తే, అంటే నా పుణ్య పాపం కోసం కాదు, స్వామివారి ఆనందం కోసం, అప్పుడు అది అకర్మ. సిమిలర్గా ఈ ఫోటోలో మీరు చూసారు కదండి, ఒక అమ్మాయి ఎవరో పేదవాడికి ఒక రొట్టె ఇస్తుంది, బ్రెడ్ ఇస్తుంది. అలా అంటే అది నాకు పుణ్యం వస్తుందని భావంతో ఇస్తే అది కర్మ. కానీ ఇది దాన్ని స్వామివారి నైవేద్యం ప్రసాదంగా ఇచ్చింది అనుకోండి, అంటే వాడు బాగుపడతాడు, నాకు లాభం అని కాదు, వాడు బాగుపడతాడు అండర్స్టాండింగ్తో, అది అకర్మ. అంటే అక్కడ భగవంతుడు ప్రీత్యార్థం చేస్తున్నాను నువ్వు, నా లాభాపేక్షతో కాదు. సో లాభాపేక్ష అనే అండర్స్టాండ్, మంచి పనికి లాభాపేక్ష తోడైతే కర్మ, మంచి పనికి లాభాపేక్ష లేకుండా ఫలాపేక్ష లేకుండా చేస్తే ఆ కర్మ అండి. అర్థమైందండి ఈ కాన్సెప్ట్? ఎందుకంటే నేను చెప్పినప్పుడు మేబీ ఇంత క్లియర్గా చెప్పలేదేమో. చాలామంది కర్మ అకర్మ వికర్మ రాసినప్పుడు కొంచెము ఐ ఫెల్ట్ లైక్ దట్, ఇంకా క్లారిటీగా చెప్పాలని చెప్పి. సో కర్మ అకర్మ వేరు కాదండి, ఒక రకంగా చేసే పని ఒకటే. ఇప్పుడు అర్జునుడు ఉన్నాడు, యుద్ధం చేస్తున్నాడు కదండి, దుర్యోధనుడు యుద్ధం చేస్తున్నాడు, కానీ యుద్ధంలో చాలా ధర్మానికి వ్యతిరేకంగా పనులు చేశాడు, వెనక నుంచి పొడిచాడు అభిమన్యుడిని అలాగా, కాబట్టి అది వికర్మ. ఇప్పుడు శాస్త్రం ప్రకారంగా యుద్ధం చేస్తే అది కర్మ అవుతుంది. కానీ శాస్త్రం ప్రకారంగా యుద్ధం చేసి కానీ లాభం కోసం కాకుండా కృష్ణుడు ప్రీత్యార్థం చేస్తే ఫలాపేక్ష లేకుండా అది అకర్మ. మీకు అర్థమైంది కదా? ఇది కాన్సెప్ట్. రైట్. ఇప్పుడు లాస్ట్ కాన్సెప్ట్. ఐఎమ్ సారీ ఈరోజు కూడా లేట్ అయింది. సో దిస్ ఈజ్ లాస్ట్ సబ్జెక్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అందరూ వినండి నేను శ్రద్ధగా. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః.
సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఐ విల్ టెల్లింగ్ యూ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోక ఈ అధ్యాయం మొత్తానికి. ఎక్కడ కృష్ణుడు ఏం చెప్తాడు, ఎంతవరకు దివ్య జ్ఞానం గురించి చెప్పారు, తర్వాత ఆ జ్ఞానము ఎవరు పొందుతారో చెప్పారు, నెక్స్ట్ తన గురించి చెప్పుకున్నారు భగవంతుడు, తర్వాత తను ఈ సృష్టికి సంబంధించి ఆ సిస్టమ్స్ తను ఎలా పనిచేస్తారు 4 వర్ణాలు వాడికి చెప్పారు, తర్వాత కర్మ వికర్మ కాన్సెప్ట్ చెప్పారు. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ దీన్ని దివ్య జ్ఞానం అంటాం కదా, సబ్జెక్ట్ మొత్తాన్ని స్పిరిచువల్ నాలెడ్జ్. ఈరోజు చాప్టర్ పేరు స్పిరిచువల్ నాలెడ్జ్. సో ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ని ఎవరు తెలుసుకోగలరు, ఎలా తెలుసుకోగలరని చెప్తున్నారు అనమాట. సో ఎలా తెలుసుకోవాలంటే ఒక గురువుని ఆశ్రయించాలి అంట. తద్విద్ది ఈ జ్ఞానం కావాలంటే ప్రణిపాతేన ఆశ్రయం తీసుకోవాలి. పరిప్రశ్నేన అంటే శ్రద్ధగా వినాలి, విని ఫర్దర్గా సబ్మిసివ్ ఎంక్వైరీ అంటే వినయంతో కూడిన ప్రశ్నలు అడగాలి, సందేహాలు తీర్చుకోవాలి. తర్వాత సేవయ ఆ గురువుగారికి సేవ కూడా చేయాలి. అలా చేస్తే ఏమవుతుందంట, ఉపదేశంతి తే జ్ఞానం, అప్పుడు ఆ గురువుగారు నీకు జ్ఞానాన్ని ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇవ్వగలరు, ఎందుకంటే జ్ఞానిన తత్వదర్శిన, వాళ్ళు కళ్ళు పరమసత్యాన్ని చూశాయి, వాళ్ళ హృదయం పరమసత్యాన్ని చూసింది. కాబట్టి అలాంటి వారి ఆశీర్వాదంతో నువ్వు కూడా పరమసత్యాన్ని చూడగలవు అని చెప్తున్నారు ఇక్కడ. స్టడీయింగ్ ద సీక్రెట్. సో ఇప్పుడు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లిటిల్ బిట్ అబౌట్ దిస్. చూడండి, బయట ఎలా ఉంటుందంటే ఈ రోజుల్లో మన స్కూల్ ఫీజు కట్టేస్తాము, అండ్ పిల్లవాడు క్లాస్కి వెళ్తాడు, టీచర్ల మీద జోకులు వేస్తాడు, రాకెట్లు తిరుగుతాడు, అయినా సరే తెలివైన వాడు అయితే ఎగ్జామ్ బాగా రాసేస్తాడు, డిగ్రీలు వచ్చేస్తాయి, పాస్ అయిపోతాడు, మంచి ఉద్యోగాలు వచ్చేస్తాయి, అంటే సక్సెస్ఫుల్ మెటీరియల్లీ. స్పిరిచువల్ లైఫ్లో అలా కుదరదండి. గురువుని మనస్సు గెలుచుకోకుండా నీకు దివ్య జ్ఞానం అనేది వచ్చే ప్రసక్తి లేదంటే, అసలు వచ్చినా సరే దాన్ని ఉపయోగించుకోలేవు నువ్వు. థియరీ ఈజ్ నాట్ సఫిషియంట్ అండి. ఒక గురువు దగ్గరికి వెళ్తాము. కృష్ణుడు సుధాముడు, కృష్ణుడు క్షత్రియపుత్రుడు, వసుదేవుడు కుమారుడు, సుధాముడు బ్రాహ్మణ పుత్రుడు, పేదవాడు, ఇద్దరు వెళ్ళారు. గురువు దగ్గర అందరూ సమానమే. అంటే ఒకప్పుడు గురుకులాలు ఎలా ఉండేదండి, గురువు గారికి సేవ చేసేవాళ్ళు, గురుపత్నికి సేవ చేసేవాళ్ళు, వంటలో సహాయం అందించేవాళ్ళు, అడవికి వెళ్ళి కలప తెచ్చేవాళ్ళు, రైట్, గోవులు చూసుకునేవాళ్ళు. అంటే జ్ఞానం నేర్చుకునేవాళ్ళు, ప్యారల్గా సేవ కూడా చేస్తుండేవాళ్ళు. సేవ కూడా చెయ్యాలండి, అప్పుడే ఆ జ్ఞానం సాక్షాత్కారం కింద అవుతుంది. అంటే ఒకసారి అలాగనే కృష్ణుడు సుధాముడు అడవికి వెళ్తారు కలప తేయడం కోసం. బోరుని వర్షం వస్తుంది, వాళ్ళు తిరిగి వచ్చేవచ్చు వర్షం వస్తుందని చెప్పి, కానీ అయినా సరే కలపని తెచ్చుకొని, కలపని బరువు ఇంత బరువు ఉంటుంది, దాన్ని మోసుకుని పరిగెట్టలేరు, వదిలేసి పరిగెట్టవచ్చు. కానీ కలపను వదలకూడదు, గురువుగారి సేవ వదలకూడదని చెప్పి కలపను పట్టుకుని రాత్రంతా ఉండిపోతారు. తెల్లవారు తన గురువు శాంతిపరముని వెళ్తారు, చూస్తారనమాట. అక్కడ కృష్ణుడు సుధాముడు ఒకరిని గట్టి పట్టుకుని ఉంటారు, భుజం మీద పెద్ద ఎంత కర్రలు ఉంటాయన్నమాట. సుధాముడికి అర్థమవుతుంది, అంటే నా గురువు సేవని వదలలేదు, ఇష్టం లేక వర్షం తడిసారు కానీ గురువు సేవని వదలలేదని చెప్పి. సుధాముడు చాలా శాంతిపరముని చాలా హ్యాపీ అవుతారు, చెప్తారు, మీ గురు సేవ మీద ఎంత నిష్టం ఉంది కాబట్టి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను, మీరు ఏదైతే నేర్చుకున్నారో నా నుంచి ఎప్పటికీ ఆ జ్ఞానం మీతోనే ఉండుగాక అని చెప్పి, ఆ జ్ఞానము మీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఉపయోగపడుగాక అని చెప్పి కృష్ణుడు శాంతిపరమని కృష్ణుని ఆశీర్వదిస్తారు ఒక గురు స్థానంలో. చూడండి, ఇది చాలా ముఖ్యమండి. కర్ణుడు చూసారా, కర్ణుడు ఆయన సగం నిజం చెప్పి అబద్ధం చెప్పి జాయిన్ అవుతాడు, గురువు తెలిసిపోతుంది. తర్వాత గురువు ఏం చెప్పిస్తాడు, నువ్వు ఏదైతే నేర్చుకున్నావో అవసరం వచ్చినప్పుడు ఇక జ్ఞానం ఉపయోగపడుతుందని చెప్పిస్తాడు. అవునా, అవసరం వచ్చినప్పుడు ఆ జ్ఞానం నీకు ఉపయోగపడదు అంటారు. ఎక్కడేమంటారు, నీకు ఎప్పుడు అవసరం అవుతుందో అప్పుడు ఈ జ్ఞానం నీకు ఉపయోగపడుతుంది అని చెప్పి. ఉపయోగపడని జ్ఞానం దేనికండి? ఇట్స్ లైక్ బర్డెన్ ఆన్ ద బీస్ట్ అనమాట. ఆల్రెడీ గాడిద మీద ఎంత మూట ఉంది, ఇంకొక ఎక్స్ట్రా మూట, అంతకుమించి ఇంకేం లేదు అక్కడది. సో గురువుని ప్రసన్నం చేసుకోవాలి, గురువు శరణాగతి తీసుకోవాలి, ఆయనకు సేవ చేయాలి. అంటే గురువు ప్రసన్నమైనప్పుడు అప్పుడు గురువు హృదయం నుంచి మన హృదయంలోకి వస్తుంది. అదర్వైజ్ గురువు మైండ్ నుంచి మన మైండ్లోకి వస్తే సరిపోదండి. మన మైండ్లోకి వస్తుంది, వింటున్నాము, ఇప్పుడు నేను చెప్తుంది మీ మైండ్లోకి వెళ్తుంది, కానీ మీ మైండ్ నుంచి మీ హార్ట్లోకి వెళ్ళాలి, అప్పుడే అది సార్థకత. ఎక్కడే ఉండిపోతే పెద్ద విషయమే కాదండి. అది ఏదో నలుగురు ముందు మీ పాండిత్యాన్ని చూపించడం కోసం తప్ప అంతకుమించి మీకు ఉపయోగపడదండి. అది పెద్ద ఎక్కువ ఏమని. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అంటే గురువు యొక్క ఆశీర్వాదం కావాలండి, గురువు ఆశీర్వాదం కావాలి. ఆ ఆశీర్వాదం గురువుకి సేవ చేసినప్పుడు వస్తుంది. ఒకసారి శిలా ప్రభుపాద వారి శిష్యులు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, సో ఆయన వెరీ పవర్ఫుల్ ఫేమస్. అక్కడ ఒకసారి మదన్ మోహన్ మాల్వీ అని వస్తారు, పేరు విన్నారా? రీసెంట్గా భారతరత్న అవార్డు వచ్చింది ఆయనకి. మీ గురువుగారిని ఒక ప్రశ్న అడగాలని చెప్పి వస్తారు, సందేహం అని చెప్పి. సో
ఆయన క్లాస్లో ఉన్నారండి, మీరు కూర్చోండి, క్లాస్కి పిలిపిస్తుంటారు. తర్వాత చెప్తారు గురువుగారు చెప్తారు క్లాస్కి రమ్మని చెప్పి అంటారనమాట. మీన్ భక్తులు చూస్తారు, ఆయన తెలియదు ఇంత గొప్పోడని చెప్పి, మదన్ మోహన్ మాలవ్య అని చెప్పి. బాబు ఇక్కడ కిచెన్లో పని ఉంది చేస్తావంటే చేస్తాడు, అంట్లు తోమంటే తోముతాడనమాట. అంత గొప్ప ఆయన మదన్ మోహన్ మాలవ్య, ఆయన అంట్లు తోమిస్తారు. ఆయన కూడా గొప్పోడు కాబట్టి అంట్లు తోమాడు. అంత అయిన తర్వాత క్లాస్ అయిపోయింది, వెళ్ళి గురువుగారు అడగండి అని చెప్పి అడుగుతారు అనమాట. అప్పుడు మదన్ మోహన్ వాళ్ళు అంటారు, అవసరం లేదండి, నా ప్రశ్న సమాధానం దొరికింది అంటారనమాట. అంటే ఆయనకి ఏదైతే వచ్చారో ఆయన సేవ చేయడం ద్వారా ఆయనకి కొన్నిసార్లు మనం మాట్లాడకపోయినా అర్థమైపోతుంది. ఇంకా అర్థమైపోయింది. సిమిలర్గా శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులు, ప్రభుపాదులు అమెరికా వెళ్ళినప్పుడు ఒంటరిగా వెళ్ళారు, రూపాయి లేకుండా వెళ్ళారు. ఆయన క్లాస్ చెప్పేవారు, ఎవరికి అర్థమయ్యేది కాదు కూడా సరిగ్గా, కీర్తనలో ఉండేవాళ్ళు. ప్రభుపాద్ తన పుస్తకాలు అమ్మి ఆ వచ్చిన డబ్బులతో తను ఆకలితో పస్తులు ఉండేవారు అనమాట. ఉండి కానీ వారంకి ఒకసారి క్లాస్ పెట్టేవాళ్ళు, ఆ క్లాస్ సరుకులు కొనేవాళ్ళు, తనే వండేవాళ్ళు. ఆచార్యులు ఆయన, గురువులు ఆచార్యులు అయినా సరే తనే వండి తనే క్లాస్ చెప్పి తనే భోజనం వడ్డించి అందరూ తిని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మ్లేచ్చులు మాంసాలు తినేవాళ్ళు, అన్ని రకాల మనుషులు డ్రగ్స్లో ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళ తినే భోజనం ప్లేట్లని ప్రభుపాద్ కడిగేవారు అనమాట. చూడండి, అలా కొన్ని రోజులు నడిచింది, కొన్ని వారాలు. ఒకరోజు ప్రభుపాద్ ఒక శిష్యుడు అన్నారన్నమాట, ఒక వ్యక్తి చూశాడు, స్వామీజీ మీరు అంట్లు తోముతున్నారు, మా ప్లేట్లు మీరు తోముతున్నారా, నేను హెల్ప్ చేయనని అడుగుతారు. వాళ్ళ ప్రభుపాద్ అంటారు, వెరీ గుడ్, ఈ రోజు కోసం వెయిట్ చేస్తున్నానంటారు అనమాట. అండ్ అప్పుడే తోడు మొదలు అలాగే ప్రభుపాద్ సేవ చేసి ఏమైంది, అప్పుడు ప్రభుపాద్ ఒక్కొక్కరు మొదలుపెట్టారు సేవ చేయడం ప్రభుపాద్కి. అప్పుడు ప్రభుపాద్ చెప్పిన కాన్సెప్ట్ వాళ్ళకి అర్థం అవ్వడం ప్రారంభమయ్యాయి అనమాట. సో దిస్ ఈజ్ నాట్ ఏ థియరీ అండి, దిస్ ఈజ్ యాక్చువల్లీ వెరీ స్పిరిచువల్ నాలెడ్జ్ అన్నది ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ బాల్ గేమ్ అది. కొంతమందికి ఇప్పుడు మీలో చాలామంది ఉన్నారు, కొంతమంది నేను చెప్తున్న క్లాస్ పర్ఫెక్ట్గా అర్థమవుతూ ఉంటుంది, కొంతమంది నేను చెప్తున్న క్లాస్ సగమే అర్థమవుతుంది, కొంతమంది చెప్పిన క్లాస్ చాలా తక్కువ అర్థమవుతుంది. నాకు తెలుసు ఆ విషయం. కానీ మీకు ఎంత అర్థమవుతుంది అనే విషయం మీద నేను మిమ్మల్ని జడ్జ్ చేయనండి. ఎందుకంటే మీలో సేవాభావం ఎంత ఉంది. ఇప్పుడు నేను చెప్పాను ప్రసాద్ నైవేద్యం పట్టండి, చాంటింగ్ చేయండి అని చెప్పి. సో ఇఫ్ యు ఆర్ యాక్చువల్లీ ఇప్పుడు మీరు నాకు ఎలా సేవ చేయగలరండి? మీరు వచ్చి నా బట్టలు చూతారా, నా కాలు పడతారా, నా తలకి నూనె రాస్తారా, ఏం చేస్తారు మీరు? నాకు ఏ రకంగా సేవ చేయగలరు? కానీ ఇప్పుడు నేను చెప్పాను, ఒక ఆదేశం ఇచ్చాను మీకు, ఇలాగ మీరు చాంటింగ్ రండి, చాంటింగ్ చేయండి అని చెప్పి. గురు స్థానంలో ఒక ఆదేశం ఇచ్చినప్పుడు ఆ ఆదేశాన్ని మనం పాటిస్తే అది గురు సేవ కింద లెక్కండి. ఫిజికల్ సేవ అనేది ఎప్పుడు అందరికీ రాదు. ఇప్పుడు నా గురువు గారికి నేను ఫిజికల్ సేవ చేస్తున్నాను, కానీ నాకు ఏం ఆదేశం ఇచ్చారు, మీరు విజయవాడ వెళ్ళి ప్రచారం చేయండి, నిస్వార్థంగా నలుగురికి ఉపయోగపడండి అని చెప్పారు. ఆయన చెప్పిన పని చేస్తున్నాను, తద్వారా నేను గురువు గారికి సేవ చేస్తున్నాను. అలా గురువు గారికి సేవ చేస్తున్నాను కాబట్టి నాలో ఆధ్యాత్మిక శక్తి వస్తుంది. నాలో ఆధ్యాత్మిక శక్తి వస్తుంది కాబట్టి ఈరోజు నేను చెప్పిన మాట మీకు ఉపయోగపడుతుంది. నాలో ఆధ్యాత్మిక శక్తి లేనప్పుడు నేను చెప్పిన మాటలు అది డమ్మీ బుల్లెట్స్, అవి సౌండ్ వస్తాయి తప్ప అవి ఎఫెక్ట్ చేయదు అదేమీ. సో సిమిలర్లీ థియరీ మనకి ఎంత అర్థమైనా సరే దాన్ని మనం పాటించినప్పుడు ఏమవుతుంది, మనకు ఆ సాక్షాత్కారం అనేది వస్తుంది. దానికి సంబంధించిన ఒక స్టోరీ ఉంది, నేను రేపు క్లాస్ దాంతో ఆ స్టోరీతో మొదలెడతాను. ఈరోజు ఎక్కడితో ముగిస్తాను. సో ఎసెన్షియల్లీ ఇక్కడ మనం చూడొచ్చు, గురువు గారి నుంచి జ్ఞానం యొక్క మహిమలు అంటే మనం ఎప్పుడు భ్రమలో పడము, ఎందుకంటే ఆ జ్ఞానం ఎప్పుడు మనల్ని విడిచిపోదు, కష్టాల సముద్రం దాటిస్తుంది. అంటే ఈ జన్మ మృత్యు అనే భవబంధనాలు, ఈ శాశ్వత దుఃఖాల నుంచి మనం బయటపడేస్తుంది. అన్ని పాప ప్రతిచర్యలు నాశనం చేస్తుంది. అంటే పాప కర్మ ఫలాలు అనేవి తుడిచిపెట్టుకుపోతాయి, అన్ని పాపాలు తొలగిపోతాయి గురువు ఆశ్రయం తీసుకోవడం ద్వారా. అండ్ విశ్వాసము అంకిత భావంతో ఇంద్రియాలను నియంత్రించగలిగేవాడు గురువు యొక్క మంచి సేవకుడు అవుతాడు. కానీ ఎప్పుడు గురువును సందేహిస్తూ ప్రతిదానికి వంకలిస్తున్నవాడు అటువంటి వ్యక్తి గురువు యొక్క కృపని పొందలేరు. అది ఈరోజు చాప్టర్. ఎసెన్షియల్లీ ఈరోజు చాప్టర్లో చూసినట్లయితే ఈఏఎస్వై, ఈ అంటే ఎటర్నల్ నాలెడ్జ్, శాశ్వత జ్ఞానము ఎవరు పొందగలరు? గురు పరంపర విన్నాము, కృష్ణుడి గురించి విన్నాము, ఎందుకు అవతరిస్తారని చెప్పి. తర్వాత భగవంతుడు కాన్సెప్ట్స్ అంటే కుల వ్యవస్థ గురించి, నెక్స్ట్ అంటే అన్ని యత మా ప్రపంచ శ్లోక చెప్పారు, కర్మయోగ చెప్పారు. ఇది 6 అంటే కర్మయోగ గురించి చెప్పారు, కర్మ అకర్మ వికర్మ. లాస్ట్ శరణాగతి అంటే గురువుని ఎలా ఆశ్రయించి ఎలా గురువు యొక్క కృపను పొందాలని కాన్సెప్ట్ చెప్పారనమాట. సో దిస్ ఇస్ ద 4th చాప్టర్. మీరు ఒప్పుకుంటారా? ఈరోజు చాప్టర్ సబ్జెక్ట్ అర్థం చేసుకోవడం ఈజీ, కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్, అవునా కాదా? సరే, ఐ నో ఐ హ్యావ్ టేకెన్ మోర్ టైం, మీరు నన్ను పెద్ద మనతో క్షమించండి. బట్ సమ్హౌ ఎలా ఉంటుందంటే గులాబ్ జామున్ నచ్చిన వాడికి ఆపలేడనమాట. కాబట్టి ఇన్ని మంచి కాన్సెప్ట్స్ ఏది చెప్పాలి ఏది వదిలేవాలన్నా సరే మాకు మనసు రావట్లే, అందుకని అలా చెప్పుకుంటున్నాను.
సో anyone has any questions, please ask. I'll be most happy to answer as many questions as you ask. సో మీరు ఎవరైనా సరే 18 వాళ్ళు వెళ్ళిపోవచ్చండి, బట్ అదర్వైజ్ క్వశ్చన్స్ విందాము. ఓకే, లహరి. ఎస్ లహరి, అన్మ్యూట్. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్. ఐఎమ్ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఎస్. అండ్ ప్రెసెంట్ నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ప్రభుజీ. విఐటి ఏపీలో తెలుస్తుంది. ఎస్ ప్రభుజీ. సో విఐటిలో చదువుతున్నావు, ఎక్కడ పడితే చదవచ్చు కదా, విఐటిలో నుంచి చదువుతున్నావు. ఎంసెట్ ద్వారా ఇక్కడ వచ్చింది ప్రభుజీ అంతే. నో నేను చెప్పిన ప్రశ్న ఐమ్ జస్ట్ జోకింగ్. నువ్వు ప్రామాణికమైన కాలేజ్ చదువుతున్నావు తప్ప ఎవడు పడితే అక్కడ చదవవు కదా, అదే ప్రామాణికమైన సంప్రదాయం. యా, అడుగు క్వశ్చన్ అడుగు. యా, ఆస్క్. ప్రభుజీ యాక్చువల్ గా గోలోక వృందావన్ గురించి ఎక్కడ డిస్క్రైబ్ చేశారు ప్రభుజీ? భాగవతంలో. ఓకే, భాగవతంలో యాక్చువల్గా మనకి వైకుంఠ వర్ణన వస్తుంది. గోలోకం గురించి మీకు దశమ స్కందంలో వస్తుంది అనమాట. మీరు గోపీ గీతం చదివారనుకోండి, అక్కడ బృందావన వర్ణన వస్తుంది. కానీ ఆ బృందావనం గోలోక బృందావనం వేరు వేరు కాదు. ఓకే. అంటే నేను ఇది ఎందుకు అడిగానంటే ప్రభుజీ, మా ఫ్రెండ్స్ నాతో ఆర్గ్యూ చేస్తారు, ఎందుకంటే దే విల్ నాట్ యాక్సెప్ట్ కృష్ణ యాజ్ ది సుప్రీం లార్డ్. వాళ్ళకి ఓన్లీ ద్వాపర యుగంలో కృష్ణుడి గురించి తెలుసు ప్రభుజీ. విష్ణువు యొక్క ఇన్కార్నేషన్ గా కన్సిడర్ చేస్తారు. నేను చెప్పిన వాళ్ళు వినరు, ఎందుకంటే దట్స్ ఓకే. సి హోల్డ్ ఆన్. ఇక్కడ ఈ భేదం అనేది రసతత్వ, ఇది పెద్ద కాన్సెప్ట్ అడుగుతున్నారు. ఈ క్లాస్ సంబంధించిన కాన్సెప్ట్ కాదు ఇది. ఇప్పుడు నారాయణుడా, విష్ణువా, కృష్ణుడా, రాముడా అనే డిస్కషన్ ఎవరైనా మీతో పెడితే మీరు అందరూ ఇన్వాల్వ్ అవ్వద్దు. హనుమంతుడికి రాముడే గొప్ప, నువ్వు కృష్ణుడికి చెప్పినా వినడు. గోపికలు కృష్ణుడే గొప్ప, రాముడు ఎదురుకు వచ్చే వినరు. అంతెందుకు, రాసలీలలో స్వయం నారాయణుడు చదువు నిలిచి ఉంటాడు. నారాయణుడిని వచ్చి దండ పెట్టడం మానేసి నారాయణ కృష్ణుడు ఎక్కడ అడుగుతారు చూడండి, పిచ్చోళ్ళు వాళ్ళు. సో వాళ్ళు కృష్ణుడు పిచ్చోళ్ళు, హనుమంతుడు రాముడు పిచ్చోడు. సిమిలర్గా జయ విజయులు నారాయణ పిచ్చోళ్ళు. కాబట్టి ఎవరో ఒకరి పట్ల మన పిచ్చోళ్ళు అవ్వాలి. కృష్ణుడా, నారాయణుడా, రాముడా, అది ఆ డిస్కషన్ వద్దులేండి ఇప్పుడు ఇక్కడ. ఏ సినిమా హీరోయిన్ పట్లనో, సినిమా హీరో పట్లనో, స్పోర్ట్స్ స్టార్ పట్లనో, ఇలాంటి వాళ్ళ పట్ల పిచ్చోళ్ళు అవ్వడం బదులు, ఇంకా ఏదో అమ్మాయి పట్లనో, దాని బదులు బెటర్ వి బికమ్ మ్యాడ్ ఫర్ కృష్ణ. ఓకే. సో ఒకటే అడగాలి, సరే నీకు నారాయణ ఇష్టమా, నారాయణ భక్తి చేసుకో, ఎవడొద్దన్నాడు నీకు, నువ్వు నా వైకుంఠంకి వెళ్తావు కదా. సో ఫాలో సంథింగ్. మనం ఎవరిని ఫాలో అవ్వము, ప్రతి ఒక్కరిని నిందిస్తూ ఉంటాం, అది ప్రాబ్లం ఇక్కడ. డోంట్ ఫాల్ ఇన్ ద ట్రాప్. ఓకే. నెక్స్ట్ దివ్య గారు. ఇఫ్ పాసిబుల్ ఆస్క్ క్వశ్చన్స్ రిలవెంట్ టు ద చాప్టర్. ఎస్ దివ్య గారు. దివ్య గారు వెనకాల చాలా మంది మాట్లాడుతున్నారు, అందరినీ ఆపమని చెప్పండి, తర్వాత మీరు మాట్లాడండి. మీన్ వైల్ అనంత్ కండూల్కర్. ఎస్, అన్మ్యూట్. కండూల్కర్ అంటే మీరు మహారాష్ట్రేనండి? తెలుగు, అదే తెలుగులో క్లాస్ వింటున్నారు, సరే చెప్పండి. ప్రభు, ఇది మార్నింగ్ లేవగానే ఆకలిస్తుంది. అంటే స్వామి వారికి ప్రసాదం పెట్టకుండా ఒక కైండ్ ఆఫ్ గిల్ట్ వస్తుంది. సో అది అంటే మేము పూజ రూమ్ లో స్నానం చేయకుండా ఎంటర్ అవ్వం మేము. అవును, అయితే ఎట్లా మనం అంటే ప్రసాదం ఎట్లా చూపించాలి? అయితే ఆయన చూపించకుండా తింటే అది ఒక కైండ్ ఆఫ్ గిల్ట్ వస్తుంది. నో సింపుల్. ఇప్పుడు నాకు కూడా క్లాస్ అయిన తర్వాత ఆకలిస్తుంది, ఫర్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే నేను 1.5 hours నాన్ స్టాప్ మాట్లాడుతున్నాను కాబట్టి. సో నేను 10 గంటలకు వెళ్ళి స్వామివారిని, నిద్రపోయిన స్వామివారిని లేపి మరీ ప్రసాదం పెట్టి మరి తింటానా? సో ముందే నైవేద్యం ఉంటుంది, దాన్ని పక్కన పెట్టుకుంటాను, తర్వాత తీసుకుంటాను. సిమిలర్గా రాత్రి స్వామివారి నైవేద్యం పెట్టింది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని, లేకపోతే డ్రై ఐటమ్స్ అయితే పక్కన పెట్టుకుని తినండి. మార్నింగ్ ఎవరు తిన్నారు మిమ్మల్ని? యా, ఆఫ్ కోర్స్. మీరు ఎప్పుడు తింటే అప్పుడే చూపించాలని ఎవరు భగవంతుడే అంత డిమాండ్ చేయట్లేదు కదా. మధ్యరాత్రి 12 గంటలు తినాలనిపించింది, 12 గంటలు స్వామివారు లేపి డిస్టర్బ్ చేస్తావా ఆయన్ని? ఓకే. సో దివ్య గారు అన్మ్యూట్. సో క్లాస్కి సంబంధించిన ప్రశ్న ఈరోజు ఎన్ని మంచి పాయింట్ డిస్కస్ చేసుకున్నాము. క్లాస్కి సంబంధించిన ప్రశ్నలు ఉంటే అడగండి. యా, దివ్య గారు. చెప్పండి, పర్వాలేదు. టాపిక్ లో లాస్ట్ పాయింట్స్ ఏమి రాసుకోలేకపోయాను, అంటే ఎక్కువ డిస్కస్ చేయలేదు. అర్థం కాలేదు, ఏమన్నారు? శరణాగతి చెప్పారు కదా ప్రభుజీ లాస్ట్ లో. శరణాగతి
దానికోసం అసలు ఏ పాయింట్స్ కూడా రాసుకోలేదు, అంటే సరిగా ఎక్కువగా చెప్పలేదు అనిపించింది ప్రభుజీ. నేను ఎక్కువ చెప్పలేదనా? యాక్చువల్గా నేను బిగినింగ్లోనే చెప్పాను కదా, ఫస్ట్లోనే సంప్రదాయం అని చెప్పాను, ఎవరు నేర్చుకోవచ్చు అని చెప్పాను, ఈర్ష్యా ద్వేషాలు ఉండకూడదని చెప్పాను, గుర్తుకుందా? ఇవన్నీ శరణాగతిలో భాగంగానే. భగవంతుని పట్ల ఈర్ష్యా ద్వేషాలు ఉండకూడదు, గురువు పట్ల ఈర్ష్యా ద్వేషాలు ఉండకూడదు. నెక్స్ట్ ఒక గురువుని ఆశ్రయం తీసుకోవాలి. మరి ఎవరిని ఆశ్రయం తీసుకోవాలి ప్రభుజీ? ఇప్పుడు హౌ డు ఐ నో? నో ప్రాబ్లం, ట్రై చేసుకో, నీ ఇష్టం అన్నాను, ట్రై చేసుకో. శ్రీలా ప్రభుపాద్ని ఒకసారి అదే అడిగారు ప్రశ్న, హౌ డు ఐ నో దట్ యు ఆర్ ఏ ఆథరైజ్డ్ గురువు అని చెప్పి. ప్రభుపాద్ ఏమన్నారంటే, నీ ఇష్టం నాయన, నీకు ఎన్నాళ్ళు కావాల్సి అన్నాళ్ళు ట్రై చేసుకో. సో శాస్త్రం ఆధారంగా ఎవరు నిజమైన గురువు అనేది శాస్త్రంలో చెప్పబడింది. చూడు, నీకు ఎవరిని సరే, నేను నచ్చితే నా దగ్గర, వేరే ఎవరు నచ్చితే వేరే వాళ్ళ దగ్గర వెళ్ళు. కానీ ఏదో రోజు నాడు ఆ గురువు ఫిక్స్ అయ్యి ఆ గురువు ఆశ్రయంలో ఉండు నువ్వు, అంతే తప్ప నువ్వు రోజుకు ఒకటి మారుస్తూ ఉండొద్దు. ప్లస్ ఫైండ్ ఏ పర్సన్ హూమ్ యు ఆర్ సాటిస్ఫైడ్ అండ్ ఫాలో హిమ్ అని చెప్పి, రైట్? తర్వాత ఆయన్ని డోంట్ సర్వ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువు దగ్గర శ్రద్ధగా వినాలి, దాన్ని పాటించడానికి ప్రయత్నించాలి. ఆ పాటించినప్పుడు ప్రణిపాతే అంటే ఏంటి? సరెండర్ అంటే ఏంటి? చెప్పింది పాటించాలి. అలా పాటిస్తున్నప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి మనకి. ఆ సమస్యని గురువు గారితో క్లారిఫికేషన్ చేసుకోవాలి. దాన్నే పరిప్రశ్న అంటారనమాట. తర్వాత గురువు గారికి సేవ కూడా చేయాలి. అంటే గురువు గారికి అంటే తనకి సేవ చేయడం అంటే కృష్ణుడు సేవ చేయడం. ఎందుకంటే ఆయన తన గురించి ఏం అడగడు, కృష్ణుడి గురించి అడుగుతాడు కాబట్టి. సో అలా చేసినప్పుడు ఏమవుతుంది? ఆ దివ్య జ్ఞానం అనేది వారి హృదయంలో కూడా వస్తుంది అని చెప్పి చెప్తారనమాట. అది ఎసెన్షియల్లీ. ధన్యవాదాలు. ప్రసాదం గురించి మనం చర్చించుకున్నాం. ఎవరికైనా ప్రసాదానికి సంబంధించి ఏమైనా సరే క్వశ్చన్లోనే అడగొచ్చు. ఇప్పుడు ఎవరో అడిగారు, రేణుక, సాత్విక్ ఫుడ్ పెట్టాలి అన్నారు కదా ప్రభుజీ, కొన్నిసార్లు కుదరకపోతే ఏం చెయ్యాలి? ఇళ్లల్లో కొన్నిసార్లు అంటే మీరే అంత కమిటెడ్ కాకపోవచ్చు, ఆర్ మీకు ఇష్టం ఉన్నా సరే, ఇప్పుడు ఇంట్లో వండాక 10 మంది ఉంటారు, సో అందరూ సేమ్ కమిట్ కాకపోవచ్చు. సో అప్పుడేం చేయాలి? సో ఇట్ డిపెండ్స్ అపాన్ అవర్ కమిట్మెంట్. సింప్లీ స్పీకింగ్, అట్లీస్ట్ మనం వండిన వంటల్లో ఏ ఆహారంలో అయితే ప్యూర్ వెజిటేరియన్ వితౌట్ ఆనియన్ గార్లిక్ ఉంటుంది అది పెట్టొచ్చు కదా, వాటి వరకు పెట్టండి. సరే ఏదో ఐటెంలో మీరు ఆనియన్ గార్లిక్ వద్దు, కొంతమంది ఇలా నాన్ వెజిటేరియన్ తింటారేమో, సో వాట్ కెన్ బి డన్? సో ఐటమ్స్ పెట్టము, వెజిటేరియన్ ఐటమ్స్ పెడతాము, అట్లీస్ట్ రైస్ సాంబార్ పెడతాము, లేకపోతే రైస్ కర్రీ పెడతాము, లేకపోతే ఫ్రూట్స్ పెడతాము, రైట్? సో వాటి అది ప్రసాదం కదా. సో అట్లీస్ట్ ప్రసాదం అని తింటున్నాం కదా, సో దట్ ఈస్ ఆల్సో ఓకే. వన్ థింగ్ ఫర్ ష్యూర్, ఇప్పుడు నేను చెప్పింది మీరు పాటించడం ట్రై చేయాలి, కానీ దీనికోసం మీరు ఇంట్లో గొడవ పడకూడదు. గొడవ పడితే మొదటికే మోసం వస్తుందన్నమాట. సో నెమ్మదిగాన ఎంతలో మనం చేయగలుగుతామో అంతలోనే చేస్తూ జాగ్రత్తగా మన కుటుంబ సభ్యులకి ప్రసాదం పెడుతూ ఉంటే వాళ్ళ మనసులు కూడా మారుతాయి. నెమ్మదిగా వాళ్ళు కూడా లైన్లోకి వస్తారు. నేను చెప్పినట్టుగా ప్రసాదానికి అంత పవర్ ఉంది. నువ్వు డాక్టర్ ఒక మాత్ర ఇస్తాడు, ఆ మాత్ర ఎలా పనిచేస్తుందో తెలిసి వేసుకున్నా సరే పనిచేస్తుంది, తెలియకుండా వేసుకున్నా సరే పనిచేస్తుంది. అవునా కాదా? సిమిలర్గా ప్రసాదం మనం తీసుకున్నప్పుడు అది కృష్ణుడి కృప అని తెలిసి తీసుకున్నా సరే పనిచేస్తుంది, తెలియకుండా తీసుకున్నా పనిచేస్తుంది. కాబట్టి సో మనం ఎంతలో మనం అవుతుందో అట్లీస్ట్ ప్రతి ఒక్కరు కూడా పెట్టచ్చు ఇంట్లోనే వంట. లేదు అట్లీస్ట్ రైస్ పెరుగు పెట్టండి, ఎవడొద్దన్నాడు? భగవంతునికి అదేనే తీసుకుంటాడు ప్రేమగా. నేను ఎంతే చేయగలుగుతాను కృష్ణ, ఇంట్లోని పరిస్థితుల దృష్ట్యా ఎంతకన్నా నేను చేయలేకపోతున్నాను, నేను రైస్ పెరుగు పెడతాను. భగవంతుడు విదురుడు ఇంట్లోకి వెళ్ళినప్పుడు విదురుడు పత్ని కృష్ణుని చూసిన ఆనందంలో అరటిపండు పారేసి అరటితొక్క ఇచ్చింది ఆయనకి. అరటితొక్క తిన్నాడు కృష్ణుడు, చూడండి పాపం. అరటి తొక్కను కూడా ప్రేమగా తింటున్నాడు కృష్ణుడు. అంటే అర్థం చేసుకోండి కృష్ణుడు ఎలాంటి వ్యక్తినో. అంటే ప్రేమగా ఏమిచ్చి తింటారు. నువ్వు అన్నం పెరుగు పెట్టు ప్రతిరోజు. సరే ఇంట్లో మిగతా ఏ ఆహారం సాత్విక ఆహారం లేకపోతే అన్నం పెరుగు పెట్టు, దాన్ని కూడా భగవంతుడు హ్యాపీగా తింటారు. దాన్ని నలుగురు పంచిపెట్టు స్వామివారి నైవేద్యం కింద. అంతకన్నా ఎక్కువ చేస్తే ఇంకా మంచిది, కానీ ఏం లేకపోతే ఈ మాత్రమే మనం చేయొచ్చు. సో కాబట్టి డోంట్ ఫైట్ అట్ హోమ్. ప్రేమగా నెమ్మదిగా ఎంత చేయగలం అంత నెమ్మదిగా చేసుకోండి. కానీ ఈ కాన్సెప్ట్ మీకు అర్థం కావాలి. మనం తీసుకునే ఆహారం స్వామివారికి పెట్టి తీసుకోవడం అనేది యాక్చువల్ పద్ధతి. అండ్ నైవేద్యం పట్టగానే తీసుకున్నది అది వెజిటేరియన్ అయినా సరే అందులో కూడా కొంత పాపం ఉంటుంది. ఎందుకంటే ఈవెన్ ప్లాంట్స్ కూడా ప్రాణం ఉంటుంది కాబట్టి దట్ ఈస్ ఆల్సో హ్యాస్ సమ్ లిటిల్ సిన్. మిగతా దాంతో నాన్ వెజ్ పోల్చుకుంటే వెజిటేరియన్స్ 100 times బెటర్. బట్ ఈవెన్ దట్ ఈస్ నాట్ 100% పర్ఫెక్ట్. స్వామివారి నైవేద్యం పెడితే 100% పర్ఫెక్ట్ అవుతుంది. సో కెన్ యూ టెల్ మీ మోర్ అబౌట్ కృష్ణ టెల్లింగ్ గీతా అండ్ త్రేతాయుగ? సుప్రియ రవీంద్ర. మీరు మహాభారతంలో ఈ పీడిఎఫ్లో మీకు నోట్స్ ఇస్తాం కదండి, అందులోని పర్వం అన్నీ ఉంటాయి.
మీరు మహాభారత్ మీ దగ్గర ఆన్లైన్ డౌన్లోడ్ చేసుకోండి, అక్కడ మీకు డిస్కషన్ వస్తుంది ఎలాగ భగవంతుడు చెప్పారని చెప్పి. ఓకే. తర్వాత మౌనిక గారు ఏదో హ్యాండ్ రైజ్ చేశారు. మౌనిక గారు హ్యాండ్ రైజ్ చేయండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్వత్ ప్రణామాలు. ఎక్కడ ఉన్నారు మౌనిక గారు? యా, వీలైతే వీడియో కూడా ఆన్ చేయండి. ఆ, ఓకే ప్రభుజీ. ప్రభుజీ నా పేరు మౌనిక. నాగలక్ష్మి మాతాజీ వస్తారు కదా ప్రభుజీ టెంపుల్ కి విజయవాడలో. ఉయ్యూరు నుంచి. చెప్పండి. వాళ్ళ డాటర్ ని మేము దుబాయ్ లో ఉంటాము. చెప్పండి, అడగండి, క్వశ్చన్ ఏంటి? ఆ, అది ప్రభుజీ ఇక్కడ మాకు ఒక వెదర్ కండిషన్ వల్ల మాకు తులసి అంత దొరకట్లేదు. ప్లస్ అంటే చెట్టు తొందరగా ఇదే ఏమంటారు, కొంచెం తొందరగా పాడైపోతున్నాయి. మాకు తులసి ఆఫరింగ్ అంటే పోగా ఆఫర్ చేసినప్పుడు ఒక్కొక్కసారి అవైలబుల్ గా ఉండట్లేదు ప్రభుజీ. సో అలాంటప్పుడు మనం పోగా పెడితే కృష్ణ స్వీకరిస్తారా అని ప్రభుజీ నా డౌట్. భావగ్రాహి జనార్దన అంటే ఇప్పుడు మనము భౌతికంగా కాదు, మానసికంగా కూడా సేవ చేయొచ్చు. ఇప్పుడు కృష్ణుడు కారాగారంలో జన్మించాడు కదా. ఇప్పుడు ఇంట్లో పిల్లలు ప్రభు బ్రాహ్మణులకి దానం ఇవ్వాలి. సో వసుదేవుడు క్షత్రియుడు కాబట్టి తనకి కృష్ణుడు పుట్టినప్పుడు దానం ఇవ్వాలి. కానీ దానం ఇవ్వడానికి ఆయన జైల్లో ఉన్నాడే. సో మనస్సులోనే ఆయన కొన్ని లక్షల ఆవులు దానం చేశాడు అనమాట. రైట్. సో తర్వాత బయటకు వచ్చిన తర్వాత జైల్లో బయటకు వచ్చిన తర్వాత ఏదైతే మనసులో చేశాడో అది బయటకు కూడా ప్రాక్టికల్గా చేశాడు. నేను కూడా జపాన్లో కొన్నాళ్ళు ఉద్యోగం చేసినప్పుడు ఉన్నానండి. అప్పుడు కూడా అక్కడ కూడా తులసి టెంపుల్ తులసి ఆకులు రాలిపోతూ ఉండేవి. సో వాట్ వీ డూ ఇస్ దట్ రాలిపోయిన ఆకులు తీసుకొని పెట్టుకునే వాళ్ళము. ఒకే ఆకు ఇప్పుడు 5 అడుగులు పెడితే ఐదు తులసులు వేయడం బదులు ఒకే ఆకుని అలా టచ్ చేసి వాటిని వదిలేవాళ్ళం. అంటే ఒక్క ఆకు నైవేద్యం మొత్తం పెట్టేసే వాళ్ళము. సో దిస్ ఇస్ ఏ డీటెయిల్. అండ్ ఇండియాలో ఈ ప్రాబ్లం ఉండదు, అవుట్ ఆఫ్ ఇండియాలో ఈ ప్రాబ్లం ఉంటుంది. సో వెన్ ఐ వాజ్ ఇన్ టోక్యో ఐ హ్యాడ్ దిస్ ప్రాబ్లమ్ ఆల్సో. ఈవెన్ వెన్ ఐ వాజ్ ఇన్ స్టేట్స్ నాకు ఈ ప్రాబ్లం ఉండేది. కొంచెం తులసి అనేది అంత గ్రో అయ్యేది కాదు. కాబట్టి ఆ డ్రై తులసిని ఎప్పుడైతే ఆకులు పడతాయో వాటిని భద్రపరిచి ఎండబెట్టి వాటిని కొంచెం కొంచెం పెడతాం అనమాట. అది కూడా లేకపోతే మానసికంగానే తులసిని తెంపి ఒక్కొక్క దానిలో తులసి పెట్టినట్టు కూడా చేయొచ్చు. అది కూడా అంతే ఆనందాన్ని ఇస్తుంది భగవంతునికి. బికాస్ దట్ ఈస్ ఆల్సో అన్ ఆఫరింగ్, మానసిక ఆఫరింగ్ అది. కానీ తులసి ఉంటే బద్ధకంగా వెళ్ళడం అని మనసుగా అనుకోవడం అలా కాదు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మానసిక ఆఫరింగ్ ఆల్సో యాక్సెప్టబుల్. థ్యాంక్ యూ. ఓకే ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సౌమ్య గారు అన్మ్యూట్. సో మీలో కొంతమంది కొన్ని ప్రశ్నలు నేను అందరు తీసుకోలేకపోవచ్చు అండి. ఇక్కడ కొంతమంది చాట్లో రాస్తున్నారు. ఐ మే నాట్ ఏబుల్ ఆన్సర్ ఎవ్రీథింగ్. కానీ మీరు వాట్సాప్లో మీరు పెడితే ప్రతి ప్రశ్న సమాధానం ఇస్తాను. దట్ ఈస్ మై కమిట్మెంట్. సో వాట్సాప్లో అడిగితే నేను అన్నిటికీ సమాధానం చెప్తానండి. మీరు ఎవరికి ఏం ప్రశ్నలు ఉన్నా వాట్సాప్ అడగొచ్చు, ఇక్కడ మిస్ అయిన వాళ్ళు. ఎస్ సౌమ్య గారు చెప్పండి. గురుజీ, ఎక్కడ miss- గురుజీ నేను మంగళగిరి నుంచి మాట్లాడుతున్నాను గురుజీ. చెప్పండి. గురుజీ, కర్మ కర్మ అని చెప్పారు కదా. ఉమ్. మరి మనం ఏమనుసరించాలి గురుజీ? కర్మని అనుసరించాలా, లేదంటే అంటే మనం మంచి చేస్తే మనకు మనసు వస్తుంది, మనం ఒకరికి హెల్ప్ చేస్తే అని జనరల్ గా మనం చిన్నప్పటి నుంచి పెద్దలు అలా చెప్తారు, మనం కూడా అలానే అనుకుని చేస్తా ఉంటాం. అవునండి. అట్లా ఫాలో అయితే మంచిది. మన నెక్స్ట్ జనరేషన్స్ మన పిల్లలకు కానీ వాళ్ళకి ఎలాగా ఇన్స్ట్రక్ట్ చేసి అడగచ్చు, అదే ఐ మీన్ చెప్పచ్చు, ఇలా చెప్తా ఉండాలమ్మా, ఇలా పెట్టేటప్పుడు ఒకరికి షేర్ చేసుకొని తినాలి అని. అది ఎట్లాగా చెప్పచ్చు గురుజీ? థ్యాంక్ యూ. వెరీ ప్రాక్టికల్ క్వశ్చన్ అడిగారు. అంటే మీరు క్లాస్ శ్రద్ధగా వింటున్నారని అర్థం అండి ఇక్కడ. గురుజీ థ్యాంక్ యూ. చూడండి, నిజమే మన పెద్దలు మనకి ఇది పుణ్యం ఇది పాపం అలా నేర్పించారు. ఎందుకంటే అలా చెప్తేనే మనకి అర్థమవుతుంది. కృష్ణుడు కూడా భగవద్గీతలో 2వ అధ్యాయంలో అలాగే చెప్పాడు. ఫస్ట్ కర్మయోగ చెప్పకముందు కర్మకాండ. ఇప్పుడు దీన్ని కర్మకాండ అంటారు. ఇది టెక్నికల్గా మీరు గుర్తుంచుకుంటే మంచిదే, గుర్తించలేకపోతే పర్వాలేదు. కర్మకాండ అంటే పుణ్యం పాపం శాస్త్రం ఆధారంగా. అది కూడా బెటర్ దాన్ జంతువుల బతకడం కన్నా అది బెటర్. సో కర్మయోగ అంటే దాటి పుణ్యం పాపం, మ్యూటింగ్ ఇట్, పుణ్యం పాపం అనే స్థాయి దాటి మన యొక్క ధర్మం కాబట్టి మనం చెయ్యాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు గోవు గడ్డి పెట్టండి, లేకపోతే అది పుణ్యం వస్తుంది.
లేకపోతే హుండీలో డబ్బులు వేయండి పుణ్యం వస్తుంది, లేకపోతే పేదవాడికి అన్నం పెట్టండి డబ్బులు వస్తుంది, అదే పుణ్యం వస్తుంది, పుణ్యం కాదు తిరిగి నీకు తిరిగి నీకు వస్తుంది. ఇలా మీరు చెప్పండి, ఇది ఒక లెక్క, ఇది కూడా ఓకే. కానీ మీరు చెప్పండి ఈరోజు యువతకి మీరు అలా చెప్తే, నాకు ఇప్పుడు భగవంతుడు అనేవాడు నీ కోరికలు తీర్చడానికి అనే అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు నా కోరికలు నేనే తీసుకోగలను. ఐఎమ్ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఐఎమ్ ఐఐటిఎన్, నాకు ఎవరు హెల్ప్ అవసరం లేదు. ఈరోజు జనాలుకి మనం ఎలా నేర్పిస్తున్నాము ఈ ధర్మం అనేది నీ మంచి కోసం, అంటే అక్కడ కూడా ఒక స్వార్థం ఉంది. సో పీపుల్ డోంట్ లైక్ ఇట్. ఇప్పుడు దేవుడు అనేవాడు నా కోరికలు తీర్చడం కోసం అనుకున్నప్పుడు నా కోరికలు నేనే తీసుకోగలను, నేను ఎందుకు దేవుడి దగ్గరికి వెళ్ళాలని చెప్పి అనుకుంటారనమాట. కానీ మనము సో అదొక లెక్క. బట్ యాక్చువల్ అండర్స్టాండింగ్ ఎలా ఉండాలంటే, వీ గో టు గాడ్ బికాస్ గాడ్ ఈజ్ అవర్ ఫాదర్. ఆయన నా తండ్రి, ఆయన చల్లగా చూసినప్పుడే మనము ఇలా చేయగలుగుతున్నాం. కాబట్టి మన ప్రతి క్షణము ఆయన యొక్క కృప, కాబట్టి మన కృతజ్ఞత ఉండాలి. అది అప్పుడే డ్యూటీ బౌండ్, అది యాజ్ ఎ డ్యూటీ యూఆర్ డూయింగ్ బికాజ్ ఇట్ ఈస్ యువర్ ధర్మ. సిమిలర్గా పక్కవాడు కూడా మేము ఇస్కాన్ వాళ్ళు మాకన్నా ఎక్కువ ఎవరు అన్నదానం చేస్తారండి, మీరే చెప్పండి. కానీ మేము పుణ్య పాపంతో చెయ్యము, ఎందుకంటే ప్రతి ఒక్కరు భగవంతుడి యొక్క అంశాలు, ప్రతి ఒక్కరు జీవులు కాబట్టి దే ఆర్ ఆల్సో లివింగ్ ఎంటిటీస్, జీవాస్. కాబట్టి నేను భగవంతుడి సంతానం, వాళ్ళు భగవంతుడి సంతానమే. కాబట్టి భగవంతుడి యొక్క ప్రసాదాన్ని వాళ్ళకి ఇస్తాము, ఏదో ఏదో తిండి కాదు, స్వామి నైవేద్యం పెట్టి. తద్వారా వాడు భౌతిక పాపాల నుంచి బయటపడతాడు, వాడికి కూడా భగవంతుని పట్ల ప్రశాంతి తింటాడు, కాబట్టి హృదయం పరివర్తన అవుతుంది. ఆ విధంగా వాడిని దుఃఖాల నుంచి బయటపడేస్తాము. సో ఆ అండర్స్టాండింగ్తో మేము చేస్తామన్నమాట, అంతే తప్ప నాకు పుణ్యం వస్తుంది పాపం వస్తుంది అని కాదు. అప్పుడు అది ఆ కర్మ అవుతుంది. సో హయ్యర్ అండర్స్టాండింగ్ మనం ఇస్తాము, ఇవ్వాలి కూడా. సిమిలర్గా చాలామంది మందిరాలు దానం చేస్తారు. దానం అనేది చేయడం మంచిది. ఇప్పుడు చేయొద్దని చెప్పడం కానీ చేసేవాడు చేయడం మంచిది. చేయడం వల్ల నీకు పుణ్యం వస్తుంది, నిజంగా వస్తుందండి. నీకు పుణ్యం కావాల్స్తే పుణ్యం వస్తుంది, భక్తి కావాల్స్తే భక్తి వస్తుంది. ఆ పుణ్యం వచ్చినప్పుడు సుఖం వస్తుంది, భక్తి వచ్చినప్పుడు భగవంతుడే నీ జీవితాన్ని చూసుకుంటాడు. ఆయనే నీ 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 జీవితాన్ని ఆయన చూసుకుంటున్నప్పుడు ఇంకా నీకు ఇంకేం కావాలి? ఈ సుప్రీం లార్డ్ తన భక్తుడిని, ఇప్పుడు అర్జునుడు చూడండి, భగవంతుడే భక్తుడు అయిపోయాడు కాబట్టి అర్జునుడి జీవితం తన చేత పెట్టుకున్నాడు అనమాట. తన మీద ఏక వాళ్ళనివ్వలేదు. ఆయన ఆధీనంలోకి వెళ్ళిపోతే మనకి ఇంకేం కావాలి? కాబట్టి అది దట్ ఈస్ భక్తి యోగా అనమాట. లేదు పుణ్య పాపం ఉంటే దట్ ఈస్ ఆల్సో ఒక సబ్స్టెన్స్ లెవెల్, బట్ దట్ ఈస్ నాట్ ఫర్బిడెన్, తప్పు ఇది కాదు అది. బట్ దట్ ఈస్, ఇప్పుడు మనం దానం చేస్తున్నాము, ఓ నా పాపాలు తొలగిపోతాయి నా దానం డబ్బులు ఇవ్వడం ద్వారా, అది కూడా రైటే. నిజంగా మన సంపద ఇవ్వడం ద్వారా మన సంపద పవిత్రమవుతుంది, దానం అనే పాపాలు తొలుగుతాయి. అది ఒక లెవెల్ అండర్స్టాండింగ్. అంతకన్నా పెద్ద అండర్స్టాండింగ్ అంటే యాక్చువల్గా నేను భగవంతుడు చెందినవాడిని, ఐ బిలాంగ్ టు గాడ్. ఆయన ఆశీర్వాదంతోనే ఆయన ఆయన కరుణతోనే నేను సంపాదించగలుగుతున్నాను. కాబట్టి ఇది నా డబ్బు కాదు, ఇది ఆయన డబ్బు ఇది. కాబట్టి ఆయన సేవలో వినియోగించాలి. కాబట్టి నాకు భగవంతుడు ఇచ్చిన దానిలో కొంత నేను నా మెయింటెనెన్స్ ఉంచుకోవాలి, కాబట్టి మిగతాది నేను భగవంతునికి ఇస్తాను, కొంత ఇస్తాను అని చెప్పి అనుకున్నప్పుడు అక్కడది నిష్కామ కర్మ, పుణ్య పాపం కాదు. అది యాక్చువల్ నా బాధ్యత, అది నా ధర్మము. స్వామివారి సేవ చేయడం నా ధర్మం కాబట్టి నేను చేస్తాను. సో ఆ భావనలో చేసినప్పుడు గోమాతకి గడ్డి పెడతారండి, పెడితే పాపాలు తొలగిపోతాయి అంటారు, ఇది ఒక లెక్క, ఇది కూడా ఓకే. కానీ నిజమైన అండర్స్టాండింగ్ ఏంటి? గోమాత కృష్ణుడికి అత్యంత ప్రియమైన జంతువు. కాబట్టి ఇఫ్ యూ లవ్ మీ లవ్ మై డాగ్, ఇంగ్లీష్ ఒక సామెత ఉంది, నువ్వు నన్ను ఇష్టపడితే నాకు నచ్చిన వాడికి కూడా నువ్వు ఇష్టపడాలి. కాబట్టి గోమాత కృష్ణుడికి అత్యంత ప్రియమైనది, కాబట్టి గోమాతకు సేవ చేయడం కృష్ణుడిని, గోమాత సేవ గోవిందుడి సేవ అంటారు. సో అది నిష్కామ అనమాట, అది దట్ ఈస్ హయ్యర్ అండర్స్టాండింగ్. బికాస్ దిస్ విల్ ప్లీజింగ్ టు కృష్ణ. అండ్ కృష్ణుడు హ్యాపీ అయితే ఆయన నా తండ్రి, లార్డ్ ఈజ్ హ్యాపీ, ఐ విల్ బీ హ్యాపీ, అది నా బాధ్యత అని చెప్పి. మీ నాన్నగారికి నేను భోజనం పెడితే ఆయన ఆస్తి నాకు రాసిస్తాడు అని అండర్స్టాండింగ్తో పెడితే అది కూడా ఒక లెక్క. కానీ మా నాన్నగారు నాకు జీవితాన్ని ఇచ్చారు, నన్ను చూసుకున్నారు, నేను ఆయన చూసుకోవడం, ఇప్పుడు వయసు అయింది, ఆయన చూసుకోవడం నా బాధ్యత. ఆయన నచ్చితే ఆయన ఆస్తిలో ఒక భాగం నాకు ఇస్తాడు, నచ్చకపోతే ఇవ్వడు, ఆయన ఇష్టము, నా బాధ్యత ఆయన చూసుకోవాలి. ఇది నిష్కామ కర్మ. అర్థమైందండి? సో మీకు తేడా తెలుస్తుందా? ఆయన ఆస్తి ఇస్తాడు, లేకపోతే ఆయన భోజనం పెట్టకపోతే అందరూ ఏదో అనుకుంటారేమో. సో అది ఏంటంటే ఫలాపేక్ష. సో భగవంతునితో చాలామంది ఇలాగే ఉంటారు. కర్మకాండ శాస్త్రాలు చెప్తాయి, ఇలా కూడా చెప్తాయి కర్మకాండ శాస్త్రాలు. మన శాస్త్రాలు కర్మకాండ శాస్త్రాలు కూడా ఉన్నాయి. మీరు ఈ వ్రతం చేస్తే ఆ పుణ్యం వస్తుంది, ఆ వ్రతం చేస్తే ఆ పుణ్యం వస్తుంది, ఇష్టకామ్యాభి స్థితిరస్తు అని చెప్పి రకరకాలు ఉంటాయన్నమాట. సో కొంతమంది అలా ఉండిపోతారు. కానీ భగవద్గీత అనేది ఈ కర్మకాండ చెప్పదండి, కర్మకాండ దాటి భక్తికి వెళ్తుంది. కర్మయోగ భక్తి యోగ అక్కడికి వెళ్తుంది అనమాట. అంటే వెరీ హై లెవెల్ భగవద్గీత, నిష్కామ కర్మ అని చెప్పి. ఓకే, చెప్పింది ఎంత అర్థమైందో మీకు తెలియదు, అదే నాకు తెలియదు.
దీని మీద నేను లెవెల్ 2లో, అంటే ఇప్పుడు లెవెల్ 1 నడుస్తుంది కదండి, లెవెల్ 2లో కూడా క్లాసెస్ చెప్తాను. దీని ఆల్రెడీ ఒక క్లాస్ చెప్పానండి. ఆ క్లాస్ నేను మీరు గ్రూప్లో పెట్టండి, నేను ఆ క్లాస్ మీకు రికార్డింగ్ ఇస్తాను, అది విందురు కానీ మీరు అది లెవెల్ 2లోని. సరేనండి. నెక్స్ట్, సో లాస్ట్ క్వశ్చన్, సరోజరాణి గారు అన్మ్యూట్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ అండి. ఎక్కడి నుంచి అండి? రాజమండ్రి సార్. ఓకే, ప్రభుజీ అంటున్నారు మీరు ఇస్కాన్ పరిచయం ఆల్రెడీ. మీతో వచ్చానండి కాశీ యాత్ర. ఓ, వచ్చారా అండి? హాయ్, చెప్పండి. ప్రభుజీ, నా చిన్న క్వశ్చన్. గుణ గుణ స్వభావ రీత్యా 4 వర్ణాలు అని చెప్తున్నారు, ఉమ్, కానీ మనకి ఫ్రమ్ ది బిగినింగ్ నుండి మన చిన్నప్పటి నుండి చెప్పేది ఏంటంటే 4 వర్ణాలు మనకి గుణం నుండి ఎవరూ చెప్పలేరు. మనకి ఫస్ట్ నుండి మనకి చెప్పేది ఏంటంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. ఈ అవును. 4 రకాలే మనకి ఫస్ట్ నుండి చెప్తున్నారు. అది ఉమ్, మనకి ఎలాగా ఉద్భవించారు అన్నది చెప్పారు కాన్సెప్ట్. ఉమ్, తర్వాత మేము కొంచెం 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 డీప్ గా వెళ్ళినప్పుడు ఫస్ట్ జన్మ అంటూ ఉంటే అది ఫస్ట్ బ్రాహ్మణుడే, అది కూడా మేల్, ఉమ్, నాట్ ఫిమేల్. ఉమ్, అదే అత్యుత్తమైన జన్మ అని వాళ్ళు చెప్పారు. సో ఉమ్. వాళ్ళు కూడా ఒక ప్రామాణికంగా ఏదో ఒక దాన్ని బేస్ చేసే కదా మనకి చెప్పారు అవునండి. కదా. కానీ మనకి యాక్చువల్ గా అకార్డింగ్ టు అవర్ భగవద్గీత, ఉమ్, దాని ప్రకారం గుణం బట్టి అన్నది ఎవరు ఎక్కడ మెన్షన్ అంత ఇదిగా చేసి అంటే నేను వినలేదు. ఓకే. యాక్చువల్ గా నేను అంత అంత ఇదిగా అంత డీప్ గా నేను ఎక్కడ వినలేదు స్వామీజీ ఉమ్, ఇక్కడ స్వభావరీత్యా అన్నది. ఉమ్, కానీ ఒక ఈ వీళ్ళు ఈ వర్క్ చేయాలి ఇక్కడికి వెళ్ళి అంటే బ్రాహ్మిన్స్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వాళ్ళు దేవుని సన్నిధిలో అందులో కూడా ఆ వైష్ణవులు, శ్రీ వైష్ణవులు ఇలా మాతాజీ నాకు వాళ్ళకు ఒక అర్థమైంది. నేను నేను 1 hour పాడ్కాస్ట్ రీసెంట్గా చేశాను, అందులో ఎవ్రీథింగ్ ఆన్సర్ చేశాను. నేను 1 hour పాడ్కాస్ట్, అది ఇంటర్వ్యూ అనమాట. ఇంటర్వ్యూలో చెప్పాను ఇదే కుల వ్యవస్థ మీద, వర్ణ వ్యవస్థ మీద చెప్పాను. అది మీకు ఎందుకంటే ఇప్పుడు నేను 3-4 మినిట్స్ చెప్పిన ఆన్సర్ మీకు పూర్తి సాటిస్ఫై అవ్వకపోవచ్చు, బట్ ఐ హావ్ అంటే 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 వాళ్ళు కూడా ప్రామాణికంగానే చెప్పుంటారు కదా వాళ్ళు కూడా. ఇప్పుడు బ్రాహ్మణులు అనేవారు సత్వగుణం, ఎస్. సత్వగుణం ఉంటారు. సో ఆధ్యాత్మిక జీవితానికి సత్వగుణం అనేది తొలిమెట్టు, మీకు అర్థమైందా? కాబట్టి నో డినయింగ్, అంటే బ్రాహ్మణ జన్మ అనేది గొప్ప జన్మ అనే విషయంలో డినయింగ్ ఏం లేదు అక్కడ. అది కానీ 4 వర్ణాల వాళ్ళకు కూడా భగవంతుని చేరుకునే అవకాశాలు ఉంటుంది. అది కాన్సెప్ట్ అక్కడ. సో ఇది కూడా మీకు ఇప్పుడు వర్ణాశ్రమం అనేది డైరెక్ట్ స్పిరిచువల్ లైఫ్, డైరెక్ట్ భక్తి కాదు. అది వర్ణ అనేది చేయడం ద్వారా పవిత్రం అవుతాము. పవిత్రం అయిన తర్వాత అప్పుడు ద హార్ట్స్ ఆర్ ప్యూర్, ఈవెన్చువల్లీ వాళ్ళు డైరెక్ట్ భక్తిలోకి వస్తారు. మన మహాప్రభు, మీరు ఇఫ్ యు నో ఇట్ దెన్ విల్ అండర్స్టాండ్. వర్ణాశ్రమం మహాప్రభుతో ఎంకరేజ్ చేయరు. ఇట్స్ ఎసెన్షియల్లీ స్పీకింగ్, మన కర్మలు చేయడం ద్వారా నెమ్మది 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 పరిశుద్ధం అవుతాం. అది వర్ణాశ్రమం. ఓకే. సో వాటిల్లో కూడా బ్రాహ్మణ జన్మని 4 వర్ణాలు కూడా భగవంతుడు సృష్టించింది. 4 వర్ణాలు కూడా ముఖ్యమే. 4 ముఖ్యం అన్నంత మాత్రాన 4 సమానమని కాదు అక్కడ. అది అర్థమైందండి. సో సత్వగుణంలో ఉండే వాళ్ళు ఇప్పుడు హెడ్ ఈజ్ లైక్ ద హెడ్ ఆఫ్ ద బాడీ, బాడీకి ఈ హెడ్డే హెడ్. అలాగే బ్రాహ్మణ కలిసి ద హెడ్. కానీ జన్మతః బ్రాహ్మణుని ఎక్కడ చెప్పలేదు. అంతెందుకండి, భాగవతాన్ని ఇప్పుడు ఇప్పుడు ఋషభదేవుడి యొక్క పుత్రుల్లో 100 మంది పుత్రుల్లో, రైట్, అందులోని మీరు చూస్తే ఋషభ పుత్రులు 11 మంది బ్రాహ్మణులు అవుతారు, 80 మంది క్షత్రియులు అవుతారు. ఒకే తండ్రికి పుట్టిన పిల్లల్లో మీరు గమనించవచ్చు. ఆయన ఋషభదేవుడు క్షత్రియ జన్మ, రాజు ఆయన. క్షత్రియుడి పుత్రుల్లో 11 మంది బ్రాహ్మణులు అవుతారు, 80 క్షత్రియులు అవుతారు. మిగతా 9 మంది పరమహంసలు. పరమహంసలు అంటే వాళ్ళు డైరెక్ట్లీ సన్యాసులు అనమాట, పరత్యంగ సాగులు అవుతారు అనమాట, సర్వసంగ పరిత్యాగులు అవుతారు వాళ్ళు. సో విచ్ మీన్స్ దట్ ఈస్ గుణ కర్మ విభాగశ, గుణ విభాగశ అని చెప్పి, లైక్ దట్. బట్ మోర్ డీటెయిల్స్ నేను నా పాడ్కాస్ట్ షేర్ చేస్తానండి అందులో, బికాజ్ నేను ఇప్పుడు ఒక సమాధానం చెప్తే ఇంకా క్వశ్చన్లు కూడా వస్తాయి. ఇన్ డీటెయిల్గా నేను 1 hour చెప్పాను ఈ టాపిక్ మీద. ఐ విల్ షేర్ దట్. హరే కృష్ణ అండి. హరే కృష్ణ. ఓకే, మనం ఈరోజు ఇక్కడితో ముగిద్దామండి. చాలా ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ. ఏమీ అనుకోకపోతే ఇక్కడ రాసిన కామెంట్స్ మీరు డైరెక్ట్గా మీరు గ్రూప్లో షేర్ చేస్తే అందరికీ ఉపయోగపడుతుందండి. వాడికి మేము ఆన్సర్లు ఇస్తాము. ఉం? హరే కృష్ణ అండి. ధన్యవాదాలు. హరే కృష్ణ.
శ్రీమద్ భగవద్గీత కి జయ, శిల ప్రభుపాద్ కి జయ.